తండ్రి, కృపగల దేవ, మరికొన్ని విలువైన సంగతులు, చరిత్ర, అనేకమైన విషయాల్లోంచి నేర్చుకోవడానికి మాకు సహాయం అనుగ్రహించండి. ప్రతి వారము సంఘము, బోధకులు, అనేకులు నిర్లక్ష్యం చేసిన సంగతులను తండ్రి మీ ఆత్మ సహాయంతో మాకు వెలుగులోనికి తీసుకుని వచ్చి ఈ తరంలో మాతో మాట్లాడుతున్నందుకు మీకు స్తుతులు. విడవబడిన సంగతుల్లో ఎన్ని నిగూఢమైన సత్యాలు ఉన్నాయని మేము వింటున్నప్పుడు మా ఆత్మలు, మా జీవితం ఎంతో తెప్పరిల్ల చేస్తున్నందుకు మీకు స్తుతులు, స్తోత్రములు దేవ. ఈరోజు కూడా మరికొన్ని ఆధ్యాత్మిక లోతుల్లోనికి సత్యాలని మా కళ్ళతో చూడగలిగే మనోనేత్రములు, ఆత్మ యొక్క తండ్రి తీవ్రత మాకు అనుగ్రహిస్తారని కోరుతున్నాం. పరోక్షంగా వింటున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు, వారిని కూడా మీరు బలపరచండి. ఈ సంఘము తండ్రి సత్యానికి స్తంభము, తండ్రి సమాధానానికి తండ్రి కర్తగా మీ కుమారుని కనబరచడానికి మరింత తండ్రి మీ కృప చేత మమ్మల్ని నడిపిస్తారని కోరుతూ నన్ను మీ విడలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఇక దయచేసి ఎవరు అటు ఇటు తిరగవద్దు, కొంచెం స్పీడ్గా పరిగెడతాను, నన్ను ఫాలో అవ్వండి. మత్తయి సువార్త మొదటి అధ్యాయం, మత్తయి సువార్త మొదటి అధ్యాయం మొదటి 6 వచనాలు మనం చదువుకుందాం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క వంశావళి అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోధాను అతని అన్నదమ్ములను కనెను, యోధా తామార్నందు పెరేసును జరాహును కనెను, పెరేసు ఎస్రోమును కనెను, ఎస్రోము ఆరామును కనెను, ఆరాము అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు నయస్సోనును కనెను, నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయాజును కనెను, బోయాజు రూతునందు ఒబేదును కనెను, ఒబేదు ఎస్సేను కనెను, ఎస్సయి రాజైన దావీదును కనెను. సుమారు కొన్ని వారాలుగా చరిత్ర లోతుల్లో మనం ధ్యానిస్తున్నాం, ప్రయాణం చేస్తున్నాం. ఈరోజు ఎవరైనా కొత్తగా వింటుంటే అది ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా మీకోసం 4 మాటలు నేను చెప్తాను. నిజానికి క్రొత్త నిబంధన అర్థం చేసుకోవడానికి ఈ ప్రయాణం మనం ప్రారంభించాం. ఆ క్రొత్త నిబంధన మనం అర్థం చేసుకోవడానికి క్రొత్త నిబంధనకి పాత నిబంధనకి మధ్యస్థంలోనే నిశ్శబ్ద కాలంలో ఏం జరిగిందో చూసాం. ఇవన్నీ ఎందుకు మనం నేర్చుకోవాలి అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన జ్ఞానమును అంతటా అందరూ ఎరుగుట ఆయన ఇచ్చ అని బైబిల్లో రాశారు. తన జ్ఞానమును బాగుగా ఎరుగుటయే దేవుని చిత్తము. కాబట్టి పని లేక దేవుడు బైబిల్ రాయించలేదు, కొన్ని సంగతులు మాత్రమే అవసరం అనుకుని దేవుడు బైబిల్ రాయించలేదు. ప్రతి సంఘటన మనకు అవసరం అనుకున్నాడు కనుక ఇంత గ్రంథస్థం చేసి నీకు నాకు అప్పగించాడు. దాన్ని చదవాలి. ఇది మనం చదవట్లేదు కానీ బయట పనికి మాలినోళ్ళు ఇవి చదువుతున్నారు. వీళ్ళు చదివి పెద్ద ఏదో ఇంటర్నేషనల్ క్వశ్చన్స్ అడుగుతున్నట్టు అడుగుతున్నారు. ఆ టైంలో ఏం జరిగిందో తెలుసా, ఈ టైంలో వీళ్ళ బంధువులకు ఏమీ తెలియదు. వాళ్ళు అడుగుతున్నవి అవి పెద్ద మేధావు ప్రశ్నలాగా అనిపిస్తున్నాయి. అంటే బహుశా ఇలాంటి సంగతులు మనం నెగ్లెక్ట్ చేశాం కనుక. ఏదో అడుగు ప్రతివానికి చెప్పండి, సాత్వికంతో సమాధానం చెప్పే గురుతర బాధ్యత మనకుంది. మన సమాధానం చెప్పాలని మనకు ఆన్సర్ తెలియాలిగా. అందుకే కేవలం చరిత్రగానే కాకుండా, కేవలం జోగ్రఫీ మాత్రమే కాకుండా ఆ రెండింటిని మెలవేసుకుంటూ మన ల్యాండింగ్ ఎక్కడికి వస్తుందంటే మన డివోషనల్ లైఫ్ని డెవలప్ చేసుకుంటా. అంటే ఏది మాట్లాడుకున్నా ఆత్మీయ స్థితిగతులు పెంపొందింపజేసుకోవడానికి మాట్లాడుకోవాలి. అందుకే అది చరిత్ర అయినా, జోగ్రఫీ అయినా, అది అపోలోజిటిక్ అయినా, ఏదైనా మన ఆత్మీయ స్థితిగతులు అభివృద్ధి పొందాలి. ఇప్పుడు మనం దావీదు కోసం ఆలోచిస్తున్నాం. ఈ 400 సంవత్సరాల నిశ్శబ్ద కాలం తర్వాత ఏం జరిగింది? మత్తయి గారు తన యోధ సమాజానికి తన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని పరిచయం చేయడానికి ఏదో యాభాలాభంగా తోచినట్టుగా తనకు అనిపించినట్టుగా
ఈయన యేసుక్రీస్తు వారు లేదా యేసే క్రీస్తు, మీరు నమ్మితే నమ్మండి లేకపోతే మానేండి అని ఆయన సాదాసీదా వదిలేకుండా ఆయన వంశవృక్ష నుంచి రుజువుపరచడానికి ప్రయత్నం చేశాడు. అంటే మేము చెబుతున్న క్రీస్తు ఎంత ఆధారం కలిగిన వాడో, మేము చెబుతున్న క్రీస్తుకి వంశము ఎంత ఆధారంగా ఉందో, మేము ప్రకటిస్తున్న క్రీస్తుకి పూర్వకాలపు చరిత్ర ఎంత ఆధారంగా ఉందో ఇది చూడండి అని డాక్యుమెంట్లో రెడీ చేసి అందరికీ కళ్ళ ఎదుట వదిలెళ్ళిపోయిన పుస్తకమే మత్తయి సువార్త. ఆ మత్తయి సువార్తలో ఆ మొదటి డాక్యుమెంట్లో ఆ అధ్యాయాన్ని మనం కదుపుతున్నాం. ఆ అధ్యాయాన్ని కదిపినప్పుడు పైన ఉన్న వ్యక్తులందరినీ చూసాం. అంటే దావీదు పైన ఎన్ని పేర్లు అయితే చదువుకున్నామో ఆ పేర్లన్నీ ధ్యానించాం. ఇప్పుడు దావీదు దగ్గర కొన్ని వారాల నుంచి నడుస్తుంది. ఎందుకంటే దావీదు కోసం ఎంత తీక్షణంగా మనం ఎందుకు ఆలోచించాలి అంటే, ఈ దావీదు రాజ్యం మీద కూర్చోడానికే మెస్సయ్య రాబోతున్నాడు. ఈ దావీదు సింహాసనం మీద కూర్చోడానికే మెస్సయ్య రాబోతున్నాడు. ఈ దావీదు సింహాసనాన్ని యుగయుగాలు పరిపాలించడానికే మెస్సయ్య రాబోతున్నాడు. ఇజ్రాయేలు యొక్క పొలిటికల్ సైన్స్ టర్న్ అయ్యింది ఈ దావీదు దగ్గర నుంచి. కనుకే ప్రతి సంఘటన మనం ఆగాగి పదాలతో సహా మనం తెలుసుకుంటున్నాం. ఆయన ధ్యానిస్తున్నప్పుడు, ఆయన గురించి మనం తెలుసుకుంటున్నప్పుడు మన జీవితాల్లో కూడా ఎలా వ్యవహరించాలో మనకు కూడా అర్థమవుద్ది. ఆ జరిగిన సంగతులు యుగాంతమందున మనకి చెప్పండి బుద్ధి కలుగుటకే దృష్టాంతములుగా నమోదు చేయబడ్డా. అందులోకి మనం వెళుతున్నాం. ఇలా ధ్యానిస్తూ మనం ఎక్కడాగామంటే 29వ అధ్యాయం 13, 14, 15 వచనాల దగ్గర ఆగా. ఒక్కసారి రెండు చదివి మనం ముందుకెళ్దాం. మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం అందరూ చూడాలి. మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 13, 14 వచనాలు చూద్దాం. అంతటా దావీదు దాదాపు 600 మంది అయిన జనులను లేచి కెయీలా నుండి తరలి ఎక్కడికి పోగలరు అక్కడికి వెళ్ళిరి. దావీదు కేలాలో నుండి బయలుదేరి తప్పించుకున్న సంగతి సౌలు విని ఎల్లక మానెను. ఇక్కడ ఆగమ్మను అంటే కీలాపట్నం, అదే కెయీలా. ఈ కీలాపట్నానికి ప్రాబ్లం వస్తుందని కబురు ఎవరికి వచ్చింది? దావీదుకి వచ్చింది. దావీదు గారి కవర్ ఎందుకు వచ్చింది? అప్పటికి పరిపాలిస్తున్న రాజు ఎవరు? సౌలు. అంటే ప్రజలకు ప్రాబ్లం వచ్చినప్పుడు పిలిపి ఎక్కడికి వెళ్ళాలి? రాజు దగ్గరికి వెళ్ళాలి. రాజు దగ్గర కాకుండా, రాజు కాదు ఏమీ కానీ ఒక సామాన్యమైన వ్యక్తి దగ్గరికి పిలిపి వెళ్తుందంటే రాజుకుండే క్వాలిఫికేషన్స్ ఆయనకు లేవు. ఈయనకున్నాయని ఎవరు పసిగట్టారు? ప్రజలు పసిగట్టారు. మీకు అర్థమవుతుందిగా? ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నాయకులు ఎలా పుడతారంటే ఉన్న నాయకుడు తిరం లేకపోతే పుడతారు. విప్లవాలు ఎలా జరుగుతాయంటే నాయకులు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోకపోతే అది ఢిల్లీ అయినా గల్లీ అయినా రాద్ధాంతాలు జరుగుతాయి. చెప్పిన మాటలు సరిగ్గా నెరవేర్చకపోతే అది బొద్దింక పార్టీ అయినా లేకపోతే ఇంకొక పార్టీ అయినా ఏ పార్టీ అయినా రాత్రికి రాత్రే ఉద్భవిస్తాయి. ఎందుకు ఉద్భవిస్తాయి? నాయకులు చేయాల్సిన పనులు సక్రమంగా చేస్తే ఇలాంటి విప్లవాత్మకమైన దాడులు మాపు ఫామ్ అవ్వదు. ఇజ్రాయెల్ దేశంలో ఫామ్ అవుతుందంటే దానికి కారణం ఏంటి? ఆయనకి ప్రజల మీద పరిపాలన కన్నా, ప్రజల సౌకర్యం కన్నా, ప్రజల యొక్క నిత్యావసరాలు తీర్చేదానికన్నా శత్రువు మీద పగ ఎక్కువైపోయింది. ప్రభుత్వాలు ఎప్పుడు కొప్పుకూలిపోతాయి గుర్తుపెట్టుకోండి. నీ ఫోకస్ ఏంటి? చిన్నోడు మొదలుకొని పెద్దోడు వరకు దిగువ స్థాయి బడులు మొదలుకొని కేంద్ర స్థాయి విశ్వవిద్యాలయాల వరకు చదువు ఎలా ఉంది, నీరు ఎలా ఉంది, తిండి ఎలా ఉంది, వసతులు ఎలా ఉన్నాయి, ఇవి నువ్వు ఫోకస్ చేస్తే వద్దంటే నేను గెలిపించుకుంటారు. కానీ నువ్వు ఇది ఫోకస్ పెట్టకుండా నీ దగ్గర పవర్ ఉందని నువ్వేం చేస్తావంటే నీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ లోన్ అయ్యాలని చూస్తా. అందుకే నువ్వు లోన్ అయ్యాలని శత్రువు మీద ఫోకస్ పెడితే నేను పక్కన అయ్యాలని పబ్లిక్ ఆలోచిస్తారు. ఆలోచించరా? ఖచ్చితంగా. ఎందుకంటే వీడు అన్ఫిట్, వీడు మనకు పరిపాలకంగా పని చేయడం. అందుకే ఈ ఒక వస ఏదైతుందో ఈ వార్త అది రోజు రోజుకి గాలివానగా పెరిగి ఆ వార్త పెను తుఫానుగా మారి ఈ వార్త దావీదుకి అప్పగించారు. ఏమనంటే మాకు సహాయము చేయి. ఎక్కడో దావీదు గారు ఉంటానికి సహాయం చేయమని వార్త వస్తే ఉఠావుటిన ఆయన అరణ్యంలో ఉన్న ఆయన కీలాపట్నానికి వచ్చి సహాయం చేశాడు. వచ్చిన ఫిలిస్తీన్ని లెస్సగా ఓడించాడు. ఎందుకు? దావీదుకి తెలుసు నేను ఫైట్ చేస్తున్నది నా కోసం కాదు, నేను ఫైట్ చేస్తున్నది నా అధికారిక భవిష్యత్తు కొరకు కాదు, నేను ఫైట్ చేస్తున్నది దేవుడు చెయ్యమన్నాడు కనుక చేస్తున్నాడు. ఎందుకు? తన ప్రజల్ని కాపాడమన్నాడు. ఎప్పుడైతే ఆయన ఫైట్ చేశాడో దేవుడు ఫిలిస్తీన్ని దావీదుకి ఎప్పుడైతే అప్పగించాడో
తునాతునకలుగా కొట్టిపాడేశాడు. దెబ్బకి ఫిలిస్తీన్లు అందరూ పరారైపోయారు. ఈ కృతజ్ఞత ఉండాలి ఎవరికి? జనాలకి, ఈ కీలపట్ట నివాసులకి. అప్పుడు ఎవరికో తెలిసింది సౌలు వస్తున్నాడన్న వార్త. సౌలు దగ్గరికి దావీదును కూర్చిన వార్త ఇటు నుంచి అటు వెళ్ళే లోపే అట్నుండి ఇటు ఒక వార్త వచ్చేసింది. ఏంటంటే ఈయనకి గూఢసార్లు ఉన్నారన్నది ఎంత వాస్తవమో, ఎవరికి? సౌలు గారికి గూఢసార్లు ఉన్నారన్నది ఎంత వాస్తవమో, దావీదుకు కూడా ప్రేమతో ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారన్నది అంతే వాస్తవం. అంటే ఈయన వార్తలు మోసుకెళ్ళిపోయే వంకరలు ఉన్నారని ఎంత వాస్తవమో, ఈయన మేలు కోరేవారు అటు నుంచి సైన్యం నుంచి చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. వార్త వచ్చింది, అయ్యా మీ మీద ప్లాన్ చేస్తున్నారు, ఈ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో మొత్తం మీద వీళ్ళు నీకు ఇబ్బంది అయిపోతారని. కానీ దావీదుకి డౌట్ వచ్చింది. ఎప్పుడైతే డౌట్ వచ్చిందో, దావీదు దగ్గర ఉన్న మంచి క్వాలిటీ ఏంటంటే ఆయన ప్రతిదానికి దేవుడి మీద ఆధారపడడం నేర్చుకున్నాడు. అందుకే దేవా ఫిలిస్తీన్ని జయించడానికి వెళ్ళాలా వద్దా? వెళ్ళమన్నాడు, వెళ్ళాడు, జయించాడు. ఇప్పుడు సౌలు వస్తున్నాడు, ఇప్పుడు నేను ఇక్కడ ఉండాలా లేదా ఇక్కడి నుంచి నేను పరిగెట్టాలి? నువ్వు చెప్పు. రెండవది, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నప్పుడు ఈ ప్రజలకు నేను సహాయం చేశాను కదా, ఇప్పుడు నేను సహాయం చేసినప్పుడు వీళ్ళు నాకు మేలు చేస్తారా లేదా వీళ్ళ కీడు చేస్తారా? రెండో డౌట్ ఏంటంటే, ఇప్పుడు నేను ఎక్కడున్నాను కనుక నన్ను బట్టి ఈ ప్రజల్ని ఏమన్నా చేస్తాడా అని అడిగాడు. అడిగితే ఆ ప్రేయర్కి జవాబు వచ్చింది. ఏమని వచ్చిందంటే, ఏమీ లేదు దావీదు, ఖచ్చితంగా సౌలు నీ మీద దాడి చేస్తాడు. రెండో మాట ఏంటంటే, ఈ ప్రజలు కూడా నీకు నమ్మకం ఉండాల్సిన వాళ్ళు నమ్మకాన్ని ఓము చేస్తారు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి? అంటే ఒకవేళ దావీదు అడిగాడు కాబట్టి సరిపోయిందండి, నేను వెళ్ళాలా వద్దా, సౌలు వస్తాడా అని అడక్కపోతే చెప్పండి, అడక్కపోతే చెప్పే అవకాశం ఉందా? శ్రమ ఎక్కువ అవుద్దంటే పంపించింది ఆయనే, పంపిన తర్వాత అక్కడ ఉండాలో వద్దు అడగాల్సింది కూడా దావీదే. అంటే మన దేవుడు పంపిస్తున్నప్పుడు మనం అడగాలి, అక్కడ ఆగినప్పుడు అడగాలి. మనం ఏం చేసినా మాట చేత కానీ క్రియ చేత కానీ ఏమి చేసినాను దేవుడిని అడగాలి. దాన్ని అడిగేదాన్ని ఏమంటారంటే ప్రేయర్ చేయాలి, ప్రార్థన చేయాలి. ప్రతి దానికి ప్రార్థనాపూర్వకంగా మనం దేవుడితో మాట్లాడాలి. ఆ రోజు దావీదుతో డైరెక్ట్గా దేవుడితో మాట్లాడింది. ఎలా మాట్లాడంటే నేరుగా ఏదైతుందో ఏపోదు ద్వారా మాట్లాడు. ఆ ఏపోదు ద్వారా మాట్లాడినప్పుడు దావీదు ఒక మంచి మాట అన్నాడు. 10వ వచనంలో, 23వ అధ్యాయం 10వ వచనంలో ఒకసారి చూడండి. ఒకసారి అప్పుడు దావీదు ఈ సౌండ్ నన్ను బట్టి పట్టణమును పాడు చేయి ఉద్దేశించుచున్నాడని నీ దాసుడైన రాకు రూఢిగా తెలపబడి ఉన్నది. దావీదులో ఉన్న మంచి లక్షణం ఏంటి చెప్తున్నా? సద్గుణాలు. ఆ మంచి గుణగణాలు ఏంటంటే, నాకేమైనా పర్లేదు కానీ ఇప్పుడు నేనెక్కడున్నానని సిటీని ఏమన్నా చేస్తాడా అంటే దావీదు ఎవరి కోసం ఆలోచిస్తున్నాడు? ఆ ప్రజలు బాగుండాలని ఆలోచిస్తున్నాడు. ఆయనకు ఒక పక్క సౌలు శత్రువుకుంటే, మరో పక్క ఇంతమంది శత్రువులుకుంటే, ఇంత శత్రుత్వం మధ్య పట్టణాన్ని కాపాడడానికి ప్రాణాన్ని పణంగా పెట్టడానికి దావీదు గారు సీన్లోకి దిగితే, దావీదు గారు ప్రజల కోసం అంటే ప్రాణాన్ని రిస్కులో పెట్టాడు, పరిస్థితులన్నీ మీదేసుకున్నాడు. ఇంత పరిస్థితులు మీదేసుకుంటే ఈ టైంలో వాళ్ళేం చేస్తారంటే, వాళ్ళ కోసం దావీదు ఆలోచిస్తుంటే వాళ్ళు మాత్రం చెప్పండి దావీదుని లేపేయాలనుకున్నారు. ఈ జనాలు ఎలాంటి వాళ్ళు చెప్పండి, మేలు చేస్తే చెప్పండి కీడు చేస్తారు. ఆ టైంలో చాలా బాధ అయిపోయింది. ఆ టైంలో పరుగులు తీశాడు. ఆ టైంలో ఆయన బాధపడుతూ కొన్ని పాటలు రాసుకున్నాడు. నా మాట అర్థమవుతున్నాయా? అంటే నమ్మకస్తులు ఎవరైతే ఉన్నారో నమ్మకస్తులు దెబ్బేసినప్పుడు గుండెల్లో బాధ ఎక్కువ ఉంటుంది. అరే ఇన్ని మేలు చేసాం, ఇంత సహాయం చేసాం, ఇంత సహకారిగా ఉన్నాం, టైం వచ్చేసరికి మనకు సపోర్ట్గా నిలబడలేకపోయారేంట్రా, అరే ఇలా మనం ఎన్నో చేసామని ఆ బాధల్లో దావీదు ఏం చేశాడంటే పాటలు రాశాడు. ఆ పాటల్లో ఒక పాటే 35వ కీర్తన. ఒకసారి చూడండి. 35వ కీర్తన 35వ కీర్తన 12వ వచనం. 35వ కీర్తన 12వ వచనం. మేలుకు బ్రతిగా చెప్పండి, నాకు కీడు చేయుచున్నారా? ఇలా చదవాలి. మీకు మొన్న చెప్పాను బైబిల్ చెప్పి మీరు ఎలా చదివితే మీ వాయిస్ నాకు వినపడదు. ఇలా పట్టుకుని చదవాలి, అప్పుడు మీ వాయిస్ నాకు వినపడుతుంది. మేలునకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు, నేను దిక్కులేని వాడిని. ఇప్పుడు చెప్పండి, మేలుకు ప్రతిగా కీడు చేస్తున్నది ఎవరు? చెప్పండి, ఎవరు చెప్పండి?
వీళ్ళే ఈ ప్రజలు అంటే మేలుకు ప్రతిగా కీడు. ఇప్పుడు నన్ను దిక్కులేని వాడు, వీళ్ళ దిక్కు లేక ఏడుస్తుంటే వీళ్ళకి నేను సహాయం చేస్తే ఇప్పుడు వీళ్ళ స్థితిగతులు బాగుండేసరికి నా పరిస్థితి కొంచెం డైనమోలో పడ్డదనగానే నాకు కొంచెం హెల్ప్ చేస్తారనేసరికి వీళ్ళు ఏం చేశారు, జెండా ఎత్తేసారు. మేలుకు ప్రతిగా కీడు చేస్తున్నారు. అదే 104వ కీర్తన 4వ వచనం చదవండి ఒకసారి. 104వ కీర్తన 4వ వచనం. 104 వచనమేనా? చదువు. వాయువులను తనకు దూతలుగాను కీర్తన ఏదో మిస్ అయింది, రెఫరెన్స్ ఏదో గుర్తుపెట్టుకోండి. ఇలాంటి మాటలు తన పాటల్లో రాసుకున్నాడు. ఏమనంటే, నేను మేలు చేశాను, నాకు కీడు చేశారు. అంతకుముందు ఇతను నా పట్టణస్థులన్నీ ఏమని పొగిడారు తెలుసా? మా రక్షకుడు, మమ్మల్ని కాపాడినవాడు, మా దయాకరుడు, మా కరుణను అర్థం చేసుకున్నవాడు, రక్షకుడుగా ఉన్నాడని ఇష్టపడిన వీళ్ళే సడన్గా సౌలు వచ్చేసరికి ఏం చేశారు చెప్పండి? ఆడెవడో మాది వెళ్దన్నారు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి. జనాలు వెళ్ళడాలంటే అదితే జుట్టు చెప్పండి, అందకపోతే కాళ్ళు, పనికి వస్తే ఒకలాగా, పనికి రాకపోతే ఒకలాగా. అదే బాగా కలుస్తుంది అనుకోండి మావాడే అంటారు. అది ఏమైనా తేడా వచ్చిందనుకోండి ఎవడో మాకు తెలియదు అంటారు. ఇది నడుతుంది. ఇది కొత్త ఏం కాదు చరిత్రలో. దావీదు గారికి జరిగింది. ఇంత హెల్ప్ చేసిన దావీదు గారికి టైం వచ్చేసరికి సహాయం చేయలేకపోయారు. ఎప్పుడైతే ఆ బాధ ఆయనకు కలిగిందో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇది 14 వచనం చదవండి ఒకసారి. అయితే దావీదు 23వ అధ్యాయం 14 వచనం. అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలముల యందును, ఇమేజ్ రెడీ చేద్దాం. కొండ స్థలముల యందును జీపను అరణ్యమున నివాసము చేయుచుండెను. సౌలు అనుదినము అతన్ని ఎతికినను దేవుడు సౌలు చేతికి అతన్ని అప్పగించలేదు. తన ప్రాణము తీయుటకే సౌలు బయలుదేరినని తెలుసుకొని దావీదు జీపు అరణ్యములో ఒక వనములో దిగని. ఇక్కడ జాతక విందాం బాగా వినండి. కేలాపట్నం నుంచి బయటకు వచ్చాడు. ఎందుకు? రాజు వ్యతిరేకమయ్యాడు, సహాయం పొందిన ప్రజలు వ్యతిరేకమయ్యారు. ఇప్పుడు ఈ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వచ్చాడు. ఆ ప్రాంతం పేరు జీపు అరణ్యం. ఒకసారి మీరు చూస్తారా? అక్కడ చూస్తున్నారు చూడండి. ఇది ఎక్కడుంటుందంటే జీపు అరణ్యం ఏదైతే ఉందో, మీకు సౌండ్ అటు ఇటు ఉన్న ఆ అక్షరాల్లో కొంచెం అర్థం చేసుకోండి. ఈ జీపు అరణ్యం అనేది ఎక్కడుంటుందంటే మృత సముద్రానికి దక్షిణముఖంగా ఉంటుంది. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇది నిర్జీవ ప్రదేశం. అరణ్యం అనగానే పచ్చని చెట్లు, దట్టమైన పొదలు, ఈ సింబల్లోకి వెళ్ళకండి. ఇజ్రాయెల్ దేశంలో పరిసర ప్రాంతాల్లో అరణ్యం అనగానే భయంకరమైన బంజర భూములు, ఇంకా చెప్పాలి అంటే ఎడారి తిన్నెలు, ఇంకా చెప్పాలి అంటే ఉప్పుతో పాతికిపోయిన భయంకరమైన మట్టి దెబ్బలు, రాతి కొండలు. అక్కడ జీవి మనుగడ ఉండడం చాలా కష్టం. ఆ సముద్రం పేరు ఏం పేరు? మృత సముద్రం. ఏ సముద్రం అది? మృత సముద్రం. ఎందుకు ఆ పేరు వచ్చింది? అక్కడ ఏ జీవి బ్రతకదు, అందుకే దాని పేరు ఏం పేరు? మృత సముద్రం. అక్కడ సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అంటే మనకి నల్ల సముద్రం, మృత సముద్రం బైబిల్ చదువుతాంగా. ఈ మృత సముద్రం ప్రపంచంలో అత్యధికమైన ఉప్పు శాతం కలిగిన సముద్రం అదే. నీటి మీద తేలియాడే సముద్రం కూడా అదే. ఎవరన్నా ములిగినా ములగరు, అక్కడ తేల్తారు. అత్యధికమైన సెలబ్రిటీలు అందరూ పోయి ములిగేది అక్కడే. ఇంకా చెప్పాలంటే ఈ ప్రపంచంలో అత్యధికమైన బ్యూటీ క్రీములకు సంబంధించిన మట్టి అంతా ఎగుమతి జరిగేది అక్కడే, ఆ ఒడ్డు మట్టి. అందుకే అక్కడ పోయి ఈ మట్టి రాజుకుని దొల్లుతుంటారు. అక్కడ పోయి బట్టలని ఇప్పేసి ఆ దొల్లుతుంటారు. దరిద్రం ఏమైనా ఉంటే పోతుందని. అంటే అక్కడ ఏదో అద్భుతాలు ఉన్నాయని కాదు, ఆ ఉప్పు శాతానికి వాళ్ళకున్న దరిద్రం ఏదైనా ఉంటే, దరిద్రం అంటే ఇంకా డీటెయిల్గా నన్ను అడగండి, అదంతా ఏవైతుందో అక్కడ చేస్తుంటారు. ఇలాంటి ఏరియాలో క్రీస్తు పూర్వం అంటే ఇక్కడి నుంచి 3000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతాయి, లేదా 2000 సంవత్సరాలు 2000 సంవత్సరాలు 3000 సంవత్సరాలు వెనక్కిపోతే అక్కడ పరిస్థితి ఎంత కఠినంగా ఉందంటే మట్టి దెబ్బలు, రాతి కొండలు. అక్కడ మట్టితో కట్టినట్టుకుంటే గృహాలు మనకి అలా చూపిస్తుంది, కానీ అవి సహజంగా మనుషులు కట్టినట్టు కూడా ఉండవు. అవి సహజంగా ఏర్పడిన కొన్ని గృహాలు లాంటివి. అలాంటి గృహాల్లో దాక్కుండిపోయాడు ఎవరు? దావీదు గారు. ఆ ఏరియాకి వెళ్ళాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు బాగా వినాలి, దేవుడు కీలా పట్టణానికి నడిపించాడన్నది వాస్తవమా కాదా? వాస్తవం.
ఆ కీలాపట్నం నుంచి నేను బయటికి పోవాలన్నప్పుడు మళ్ళీ అతను నడిపించింది ఎవరు? దేవుడు. ఇప్పుడు దావీదుని దేవుడు ఎక్కడికి నడిపించాడు? మీకు అర్థం కావాలి. ఇప్పుడు చెప్పండి, దావీదుని దేవుడి నడిపింపు ఎక్కడికి నడిపించింది? ఎడారికి, మంచినీళ్ళు దొరకని ప్రదేశానికి, నివాస యోగ్యం కాని ప్రాంతానికి, ఇంకా చెప్పుకోవాలంటే సౌడు నేలకి. ఇప్పుడు చెప్పండి, దేవుడి నడిపింపుల జీవితంలో అప్పుడప్పుడు చెప్పండి ఇలాంటి ఎడారుల్లో కూడా నడవాలి. డివోర్స్ నెలకి మీరు అప్లై చేసుకుంటే ఎడారంటే ఎడారి కాదు, కానీ కొన్నిసార్లు దేవుని చిత్తం తిండి తిప్పలు సుఖము లేని ఎడారి లాంటి పరిస్థితుల్లో కూడా నడవాల్సి వస్తుంది. అప్పుడు నువ్వు వెంటనే ఏంటి ప్రభు ఇది నీ చిత్తమేనా, నేను ఇక్కడ ఉన్న వెళ్ళిపోతాను అనకూడదు, నువ్వు ఉండాలి. దావీదు గుర్తుపెట్టుకోండి, దావీదుని పంపించింది ఎడారిలోకి. ఎవరు పంపించారు? దేవుడే పంపించాడు. దేవుడే ఉండమన్నాడు. దేవుడు నడిపింపు అనగానే అన్నీ ఏదైనా వనంలాగా ఉండవు, ఎడారులు కూడా ఉంటాయి. అన్నీ సెలయేరులే ఉండవు, ఉప్పు నీళ్ళు కూడా తగులుతాయి. దేవుడి నడిపింపులో సమృద్ధైన ఆహారమే కాదు, పచ్చడి మెతుకులు కూడా దొరకని పరిస్థితులు వస్తాయి. దేవుడి నడిపింపు ఒక్కొక్కసారి మనల్ని ఒంటరి వారిని చేస్తుంది. ఇప్పుడు దావీదుకు తోడెవరూ లేరు. ఈ దేవుని చిత్తమేనంటే దేవుని చిత్తమే. చాలామంది ఏమనుకుంటారంటే దేవుని చిత్తం అనే కేవలం పాజిటివ్ వైబ్రేషన్ అనుకుంటారు. గుర్తుపెట్టుకోండి, నీకు అనుకూలమైనవి జరగడమే దేవుని చిత్తం కాదు, నీకు వ్యతిరేకంగా జరిగేవి కూడా దేవుని చిత్తమే. అందరూ చాలామంది సాక్ష్యాలు చెప్తున్నప్పుడు, చాలామంది మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు చెప్పే చెప్తున్నా, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఇల్లు కట్టుకున్నాను, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఆరోగ్యం వచ్చింది, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నాకు ఉద్యోగం వచ్చింది, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నాకు సుఖశాంతులు, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత కారు కొనుక్కున్నాను. కానీ రివర్స్ ఏంటి చెప్పినా, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత కొన్నిసార్లు ఇల్లు అమ్మేసుకోవాలి, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత కొన్నిసార్లు అనారోగ్యం అయిపోద్ది, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత కొన్నిసార్లు పరిస్థితులు తిరగబడిపోతాయి. ఇదేంటి ప్రభు నేను నమ్ముకున్నాక నాకు ఎలా జరుగుతుందంటే, ఏమో నీకు ఏం లెసన్స్ నేర్పించాలనుకుంటున్నాడో, దావీదుకి ఎందుకు ఈ ఒంటరితనాన్ని ఇస్తున్నాడు. ఇలా టైంలో దావీదు పరిగెడుతున్నాడు, సౌలు పరిగెట్టేస్తున్నాడు, దావీదు పరిగెడుతున్నాడు, సౌలు పరిగెట్టేస్తున్నాడు, దావీదు పరిగెడుతున్నాడు. మీకు ఎప్పుడైనా ఈ సౌలు దావీదు చరిత్రలు చదువుతున్నప్పుడు మీకు ఏం డౌట్స్ రాలేదా? నాకు అనిపించే డౌట్ ఏంటంటే, దావీదు అనగానే మన చిన్నప్పటి నుంచి చూస్తున్నప్పుడు ఒక స్పైడర్ మ్యాన్ లాగా, చెప్పండి ఒక సూపర్ మ్యాన్ లాగా, కోడితే ఎదుటోడు పళ్ళు ఉడిపోయేలాగా, అసలు మన హీరో మనం బై హార్ట్ చేసుకున్న ఎవరిని చెప్పండి? దావీదు. ఇప్పుడు గొలియాతునే కొట్టినోడు దావీదును సౌలు తరిమేస్తుంటే దావీదు పరిగెట్టడం ఏమన్నా చూడడానికి బాగుందా? ఈ పరిగెట్టే విధానం చాలామందికి దావీదు గారిని ఎలా చూపిస్తుందంటే, దావీదుకి ధైర్యం పోయిందా, దావీదుకి ధైర్యం చెడిపోయిందా, దావీదు పరిగెట్టడం ఏంటి? కొన్నిసార్లు శత్రువుని మనం ఎలా డీల్ చేయాలనుకుంటామంటే, దెబ్బకు దెబ్బ, మాటకు మాట, ఏదంటే అది అనాలనుకుంటాం. కానీ దావీదులో దేవుడు చూడాలనుకుంటుంది ఏంటంటే, దెబ్బకు దెబ్బ కాదు, మాటకు మాట కాదు, ఏదో కొత్త లెసన్స్ దావీదుకి దేవుడు నేర్పిస్తున్నాడు. పరిగెడుతున్నాడు, ధైర్యవంతుడు కదా, వీరుడు కదా, సూర్యుడు కదా. ఇది పిరిగితనం అనుకోవాలంటే ఇది పిరిగితనం కాదు. ఇక్కడ దావీదులో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సద్గుణాలు నేర్చుకోవాలి. దావీదులో ఏమున్నాయి? సౌలుకి వ్యతిరేకంగా అప్పటికి ఎంతమంది దానికి సపోర్ట్గా నిలబడ్డారండి? 600 మంది. నేను అడుగుతున్నాను, ఈ 600 మందిని పురుగొలిపి ఇంక ఈ మనిషి తాకిడి మనం తట్టుకోలేకపోతున్నాం, ఇక ఏదో ఒకటి చెయ్యాలని మాబ్ ఫామ్ చేసి నైటే దొంగ దెబ్బ స్పాట్ కస్లాగా వేయాలనుకున్నాడా? అలాంటివి ఏమీ చేయలేదు. ఆయన సద్గుణాలు అవి. ఇంకా ఆయనలో మనం చూసుకోవాల్సింది, ఆకస్మికమైన దాడి ఏమన్నా చేయాలనుకున్నాడా? లేదు. ఇంకా యెహోవా యాజకులను చంపాడు ఈ పెద్ద మనిషి ఎవరు? సౌలు. ఎలాగూ దైవజనులను చంపాడు కనుక ఇప్పుడు ఆ నెబు ప్రాంతం వాళ్ళు ఈయనకి వ్యతిరేకంగా ఉన్నారు, ఈ 600 మంది వ్యతిరేకంగా ఉన్నారు, ఈ ప్రజల్లో కీలా పట్టణస్తులు కూడా అసహనానికి గురయ్యారు. ఎలాగ వీళ్ళందరూ అసహనానికి గురయ్యారు కనుక వీళ్ళందరినీ ఒక టీం చేసి మెల్లగా వాళ్ళకి ముచ్చట్లు చెప్పి ఎగేసి పొగేసే కార్యక్రమాలు ఏమన్నా చేశాడా? నా మాట మీకు అర్థమైతే నేను చాలాసార్లు చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను. కొంతమంది నాయకులు అవ్వడానికి వాళ్ళు ఎదురు చూసే కార్యక్రమాలు ఏంటి చెప్పినా, ఎప్పుడు వ్యతిరేకతలు వస్తాయా అని పార్టీలో కనిపెట్టుకుంటారు. నా మాట అర్థమవుతున్నా? ఏదో గుసగుసలు ఉంటాయి కదండి మనసులో అన్నాక. ఆ గుసగుసలు ఖచ్చితంగా, ఎందుకంటే మీరు బిగ్ బాస్ షో అంటే ఇండియా బిగ్ బాస్, ఇది బిగ్ బాస్ కాదు, ఇది బ్రోతల్ హౌస్. ఇది బిగ్ బాస్ కాదు, నేను కదా ఆ మాట. బ్రోతల్ హౌస్ అని ఈ మాట అన్నది విప్లవకారుడు నారాయణ, ఎవరైనా
సిబిఎన్ అదే మన కమ్యూనిస్ట్ పార్టీ నారాయణ గారు అన్నారు, ఇది బిగ్ బాస్ కాదు, ఇది బ్రోతల్ హౌస్. ఎందుకంటే ఇలా ఎక్స్పోజింగ్, ఆ డబుల్ మీనింగ్ డైలాగులు, పెళ్ళి అయిపోయిన ఆంటీలు, పెళ్ళిగాని కూరగాళ్ళు, పెళ్ళి అయిపోయిన అంకుళ్ళు, పెళ్ళిగాని అమ్మాయిని పెట్టి వాళ్ళు ఎదవ ఎక్స్పోజింగ్ అంత రికార్డ్ చేసి పెట్టిన అది బిగ్ బాస్ కాదు, అది బ్రోతల్ హౌస్. కానీ వెస్టర్న్లోనే ఎక్కడో స్టార్ట్ అయింది బిగ్ బాస్. ఈ బిగ్ బాస్ యొక్క న్యూస్ కంటెంట్ ఏంటంటే, నలుగురు కలిసి ఒక దిక్కునుంటే నలుగురు సమాధానకరంగా ఉండరు. హ్యూమన్ నేచర్ ఎలా ఉంటుందో మీరు చూడండి. ఒకరు కొట్టి చచ్చిపోతారని ప్రూవ్ చేసే షో చెప్పండి బిగ్ బాస్. అది అక్కడది, అది ఇది బిగ్ బాస్ కాదు ఇండియాలో, అది చెప్పండి ఇది బ్రోతల్ హౌస్. మీరు గమనించండి, ఇలాంటి షోలు ఎన్ని పెట్టినా ఎన్ని జరిగినా ఎక్కడైనా ఒక పార్టీ కానీ, ఒక సంఘం కానీ, ఒక సంసారం కానీ నలుగురు కలిసి ఒక దిక్కునున్నప్పుడు ఎక్కడో దిక్కున పొసగన పరిస్థితులు ఉంటాయి, ఉండవా? ఉంటాయి. ఈ పొసగన పరిస్థితుల్ని ఈ వంకరోలు కనిపెడుతుంటారు. ఎప్పుడు అసహనం వస్తుంది, ఎప్పుడు తిరగబడతారు. సరిగ్గా ఈ తిరుగుబాటు, అసహనం, గుసగుసలు స్టార్ట్ అయినప్పుడు మెల్లగా ఈ దొంగ నాయకులు బుద్ధున్నలు ఏం చేస్తారంటే అందరినీ నేను రెక్కల కిందకి చేర్చుకుని అలా అంటున్నాడు కదా, అది నేను అదే అందాం అనుకున్నాను కానీ ఎందుకులే అని వదిలేస్తాను అనగానే ఈడంటే అంటాడు అవునన్న అనగానే మరి ఏం చేద్దామంటే ఇంకా మాకు అక్కడ కుదరట్లేదన్న దావీదు గారు అయిన అవ్వారం అయి పరుగులు అనగానే అయితే మీరు ఆ గృహలో ఉండకండి, చెప్పండి ఈ గృహలోకి వచ్చేయండి. ఈ దొంగల ముఠగలు ప్రతి తరంలో ఉంటారండి, ప్రతి జనరేషన్లో ఉంటారండి. అవకాశం చూసి జిత్తుల మారి యాసాలు వేస్తూ ఉంటారు. కానీ ఈ జిత్తుల మారి యాసాలు దావీదుకు ఉన్నాయా? పబ్లిక్ అసహనానికి గురైంది సౌలు మీద, ఉపయోగించుకుంటున్నాడా? 600 మంది దగ్గర ఉన్నారు, ఉపయోగించుకుంటున్నాడా? సలహాలు ఇచ్చే వాళ్ళు ఎక్కువైపోయారు, ఉపయోగించుకుంటున్నారా? జింకల్లా పరిగెట్టే సైనికులు దావీదుకి సపోర్ట్గా వచ్చాడు, ఉపయోగించుకుంటున్నాడా? ఎంతమంది వచ్చినా వీళ్ళ మాటలకు ఇంకా వసపోసి నిప్పేసి తగలెట్టి ఉన్న సామ్రాజ్యాన్ని తగలబెట్టి రాత్రి రాజు అయిపోవాలని ఇలాంటి ఇటలాసారి ప్లాన్లు ఏమైనా చేస్తున్నాడు? ఇవేమీ దావీదు చేయట్లేదు. మరి ఏం చేస్తున్నాడు? పరిగెట్టిస్తుంటే పరిగెడుతున్నాడు. దావీదు కళ్ళ ముందే, దావీదు ఇంటుండగానే ఇంతమంది సేవకుని చంపారు ప్రభువా అని చెప్పి సౌలుని చంపేసి నేను ఎందుకు చంపానంటే నీ సేవకుని చంపాను నేను చూడలేకపోయాను అందుకే చంపేశానని ఇలాంటి కవర్ చేసుకునే ప్రాజెక్టులు ఏమన్నా ప్లాన్ చేశాడా? ఎన్ని అవకాశం ఉన్నాయి? సౌలును కొట్టడానికి 170 అవకాశాలు ఉన్నాయండి ఎవరికి, కాని కొట్టాడా? పారిపోవడం పిరికితనం కాదు, పరిగెడుతున్నాడని పిరికోడు కాదు, పరిగెడుతున్నాడు ధైర్యం లేనోడని కాదు, దేవుడు చెప్పిన మాటకు తలదించుకుని ముందుకు పోతున్నాడు. ఇంకా ఆయన దుస్థితిని చూసినప్పుడు ఆయన పిరుకోళ్ళకి కాదు మనకు కనబడాల్సింది. ఆయన స్టోరీని మనం చదువుతుంటే, ఆయన స్థితిగతులు మనం చదువుతుంటే మనకి జాలెయ్యాలి, విలపించాలనిపించాలి. దావీదును చూస్తున్నప్పుడు బాధ అనిపించాలి. ఎందుకంటే దేశానికి, దేవునికి ఆనందింపజేసే సర్వీస్ చేయాలని అలాంటోడు ఉన్నతంగా సీన్లోకి వస్తే అలాంటోడికి సపోర్ట్ ఇవ్వడానికి బదులు పరిగెట్టిస్తున్నారంటే దావీదు జీవితాన్ని చూసి మనకి జాలేయాలి. ఆయన దేవుడు సేవ స్వార్థం లేకుండా చేస్తాడు. ఆయన దేశానికి రాజు అయితే స్వార్థం లేకుండా చేస్తాడు. ఎంతో నిరపరాధిగా ఉన్న ఆయన్ని భయాక్రాంతులకు గురి చేసి పరిగెట్టిస్తున్నారంటే ఆయన మీద మనకి జాలేయాలి. ఇంకా చెప్తారు వినండి, ఆయన దుస్థితిని చూసి మనం విలపించాలి, ఆయన బాధను చూసి మనం ప్రార్థించాలి. ఇంత బాధను అనిపించాడు దావీదని జ్ఞాపకం చేసుకోవాలి. మన బాధల్లో మనం ధైర్యం తెచ్చుకోవాలి. ఇంకా దైవ సంకల్పం ఎంతో గొప్పగా, చురుకైన వ్యక్తిగా చరిత్రలోనికి ఒక్కసారి కెరటంలాగా దావీదు దూసుకుని వచ్చిన ఏకాంత జీవితానికి అతను పరిగెట్టిచ్చేస్తున్నారంటే దావీదు బాధను మనం అర్థం చేసుకోవాలి. అంటే తన ఏకాంత జీవితానికి ఎందుకు వస్తాడంటే దేవుడు ఏకాంతంగా దావీదు ఉండాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు ఆ సీన్లోకి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయిన తర్వాత అరణ్యంలో ఏం చేస్తానంటే, ఈ వారానికి టైటిల్ పెట్టమంటే నేను టైటిల్ పెట్టాను. ఆ టైటిల్ ఏంటంటే, ఆయన అరణ్యంలోకి పోయినప్పుడు ఆయన ఎలా ఎదురు చూస్తున్నాడంటే, ఓ పక్క నమ్మక ద్రోహం, మరో పక్క రాజద్రోహం, మరో పక్క స్వజనులు తిరుగుబాటు, ఇన్ని బాధల మధ్య ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? నేను టైటిల్ పెట్టుకున్న టైటిల్ ఏంటంటే, అరిచేతిలో బంధింపబడిన సూర్యునిలాగా ప్రకాశించే రాజ్యం కొరకు నిప్పులాగా నిశ్శబ్దంలో ఎదురు చూస్తున్నాడు. టైం నాది కాదు, టైం ఆయనది. సూర్యుని అరిచేతితో బంధించేసి ఎలాగైతే ఆపేద్దామని అమాయకులు అనుకుంటారో, వెలుగుతున్న సూర్యుల్లాంటి ఎవరో తెలుసా? దావీదు. దావీదుని శ్రమల చేత ఆపేద్దాం అనుకున్నారు, ఒంటరితనము చేత ఆపేద్దాం అనుకున్నారు, భయపెట్టి ఆపేద్దాం అనుకున్నారు, చావుని వినిపించి ఆపేద్దాం అనుకున్నారు. కానీ ఆయన ఎవరు చెప్పండి?
ఆపలేరు. దేవుడు మన దగ్గర కూర్చుంటాడు, మన దగ్గర పరిగెడతాడు, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాడు. అచ్చు దావీదు అరణ్య జీవితపు రోదన చదువుతుంటే యేసుక్రీస్తు వారు మనకు గుర్తొస్తారు కాదా? యేసుక్రీస్తు వారిని మీరు చదవండి. ఆ దావీదు స్టోరీ చదువుతుంటే దావీదును చంపాలని ఎలాగైతే పన్నాగాలు సౌలు సేవకులు గురి పెట్టుకుని తిరుగుతున్నారో, యూదులు కూడా మత నాయకులు కూడా యేసుక్రీస్తు వారిని ఎట్లాగైనా చంపాలని ఆయన కూడా ఆ ఎడారికి కొండలకి గుట్టలకి యేసుప్రభు వారిని కూడా తరిమేశారా లేదా? రాబోతున్న దావీదు కుమారుడైన మెస్సీకి ఏం జరగబోతుందో ముందుగానే దావీదుకి అదే జరుగుతుంది. ఆ సింహాసనం ఎక్కడానికి వచ్చిన ఎవరికైనా ఇదే జరుగుద్ది. ఇప్పుడు నేను అడుగుతున్న ఒక మాట, దావీదు బ్రతకడం కన్నా చనిపోవడం మేలు అనుకుంటున్నాడు సౌలు. దావీదు చనిపోవడం కన్నా బ్రతకడమే మేలు అనుకుంటున్నాడు పరిశుద్ధాత్ముడు. నేను ఒక మాట అడుగుతాను, చెప్పండి. సౌలుని నడిపిస్తున్నది ఎవరండి? సాతాను కాదు. దావీదు నడిపిస్తున్నది ఎవరండి? దేవుడు. ఇప్పుడు సాతానికి వాడబడుతున్నది ఎవరంటే సౌలు. దేవుడు పక్షాన వాడబడుతుంది ఎవరంటే దావీదు. ఈ ఇద్దరు వ్యక్తులు వెనకాల రెండు శక్తులు ట్రావెల్ చేస్తున్నాయి. ఇప్పుడు బాగా గమనించండి. శత్రువు ఎంత బలవంతుడైనా, ఎన్ని పన్నాగాలు పన్నా, ఎన్ని ప్లాన్ చేసినా, ఎంతమంది మనుషుల సహాయం తీసుకున్నా, ఎన్ని ప్లాన్ చేసినా గుర్తుపెట్టుకోండి, వాడు ఆలోచనన్నిటినీ భగ్నం చేసే బలవంతుడు మనం నమ్ముకున్న దేవుడు. అందుకే సౌలు జీపు అరణ్యానికి క్షమించండి, దావీదు జీపు అరణ్యంలో ఉన్నాడు. ఎక్కడున్నాడన్న వార్త మళ్ళీ వెళ్ళిపోయింది. దావీదు గారి చుట్టూ ఎంతమంది ఉన్నారండి? 600 మంది. ఒక ఆయన పొయిటిక్గా బలే రాశాడు, అది ఊహించి, కానీ కథనం బాగుంది. దావీదు దగ్గర ఒకవేళ నేనుంటే అని టైటిల్ పెట్టుకున్నాడు. ఇప్పుడు 600 మందిలో మనం ఉన్నాం అనుకోండి. ఇప్పుడు దావీదు గారు మన నాయకుడు అనుకోండి. దావీదు గారు మన నాయకుడు. ఆ 600 మందిలో నేను కూడా ఒక నెంబర్ని. ఎలాంటి నెంబర్ని అంటే అప్పుల్లోనో, తిప్పల్లోనో, బాధల్లోనో పడిపోయినా ఒక పనికిమాలిన ఉన్నా. అవునా కదా? దావీదు దగ్గరికి వచ్చిన సైనికుల పనికిమాలిన. అందుకే దావీదు సైన్యంలో 600 మందిలో నేను ఒక పనికిమాలిన టైటిల్ పెట్టుకున్నాను. ఆయన భలే రాశాడు. ఏమని రాశాడంటే, ఆ టైంలో దావీదు సైన్యంలో నేనుంటే దావీదు కొరకు ఏమని సాక్ష్యం చెబుతావని అడిగితే ఇలా చెప్తాడట సైనికుడు. ఏమని చెప్తాడంటే, మా రాజు గృహలోను అరణ్యములోను నివసించినప్పుడు మా రాజును చూసి మేము ఏమి నేర్చుకున్నామంటే విధేయత నేర్చుకున్నాం. మా రాజు గొడవల కన్నా ఓడిపోవడమే కొన్నిసార్లు గెలుపని మా రాజు జీవితాన్ని చూసి మేము నేర్చుకున్నాం. ఎంత మంచి మాటలు రాశారు చూడండి. మా రాజును చూసి ఇంకా మేము ఏమి నేర్చుకున్నామంటే, తీసుకోవడమే రాజరికం కాదు, చెప్పండి, ప్రాణాలు ఇవ్వడం కూడా రాజరికమని మా రాజును చూసి మేము నేర్చుకున్నాం. అనుసరులు బాధపడితే పర్లేదురాని పైనుండి చక్కటి కబుర్లు చెప్పే, ముచ్చట్లు చెప్పే రాజుని మేము చూడలేదు. అనుసరుల కన్నా ముందే, సైనికుల కన్నా ముందే బాధపడే గొప్ప రాజుని మేము చూసాం. అంటే దావీదు కోసం మీరు ఏం సాక్ష్యం చెప్తారంటే, గెలుపు కన్నా ఓడిపోవడమే గెలుపని నేర్చుకున్నాం. దావీదుని చూసి మీరు ఏం నేర్చుకున్నారంటే, ఇవ్వడం కన్నా, తీసుకోవడం కన్నా ఇవ్వడమే రాజరికమని మేము నేర్చుకున్నాం. ఇంకా ఏమి నేర్చుకున్నారు దావీదుని చూసి అంటే, సంతోషం కన్నా ఎక్కువ సార్లు మా నాయకుడిని ఏడవడం మేము చూసాం. మా నాయకుడు మా హృదయాలను తొంగి చూడడం మేము చూస్తాం. ఆయన ఏడవడం చూస్తాం. 600 మందిగా ఆయన వెనకాల మేము ఎవరెవరంటే సైనికులు కాదు, యూరులు కాదు, సూర్యులు కాదు. మాకు ఒక పేరుంది మా సైన్యానికి 600 మందికి. ఆ పేరు ఏంటంటే పనికిమాలిన సైన్యం. అంటే ఈ పనికిమాలిన అందరినీ పనికొచ్చేవాడిగా వాడుకోవడానికి మా ముందున్న ఏడ్చే నాయకుడు ఎవరు చెప్పండి? మా దావీదు. యేసుప్రభువు వారు కూడా గుర్తుపెట్టుకోండి, శరీరధారి అయిన దినముల్లో, చెప్పండి, బీచ్కి వెళ్ళాడు, పార్క్కి వెళ్ళాడు, సరదాగా తిరగడం ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఈ స్పీకర్లు అందరూ చాలామంది చేస్తున్న పని అని చెప్పినా, వీళ్ళు బాగా తిరగండి, కానీ ఆ తిరిగింది ఆ సోషల్ మీడియాలో పెట్టకండి. మీరు ఎంత తిరిగితే జనాలు అంత తిరుగుతారు, తిరగరా? వీళ్ళకి బుద్ధి జ్ఞానం ఉండదండి. 5 స్టార్లో కూర్చుంటారు, ఓ ఫోటో దిగుతారు. ఈరోజు మేము 5 స్టార్లో టిఫిన్ చేస్తున్నాం అనగానే ఇది పెద్ద బ్లెస్సింగ్ అనుకుంటారు. ఇది మోసం అయిపోవాలి మీ అందరికీ. నేను 5 స్టార్లో టిఫిన్ చేస్తే బ్లెస్సింగా? ఫ్లైట్ ఎక్కే ముందు, ఫ్లైట్ దిగే ముందు, హోటల్లో కూర్చున్నప్పుడు, రోడ్డు మీద బజ్జీలు తిన్నప్పుడు, ఇవి బ్లెస్సింగ్సా? మొన్న ఒక ఫోటో చూస్తాను. ఎవరు ఏంటని అడగండి, అవి మంచి పద్ధతులు కాదు. మీరు కూడా కామెంట్ చేయకండి, లైక్ చేయకండి, వాళ్ళని ఎంకరేజ్ చేయకండి. అలాంటివి చూసి చూడనట్టు వదిలేయండి. ఎందుకంటే మీరు లైకులు చేయడం వల్ల ఎంత బ్యూటీ అనగానే ఇంకో 4 ఫోటోలు దిగుతున్నారు.
వాళ్ళు వెనకాల ఏం చేస్తున్నారు, ఎక్కడో కొండ ప్రాంతాలకు వెళ్ళారు, కొండ ప్రాంతాల్లో దిగి వీళ్ళ కొండల్లో ఎక్కడో తిరుగుతుందని చెప్పాలిగా. అలా చెప్పకుండా ఏం చెప్తారంటే ఫోటో వీళ్ళిద్దరు నిలబడి వీళ్ళు ఏమని కామెంట్ పెడతారంటే దేవుడు సృష్టిని ఎంత అందంగా తయారు చేశారంట. వీళ్ళ సృష్టి కోసంగా చెప్తుంటా చెప్పండి. వీళ్ళ సుత్తుమొఖాలు చూడడానికి సృష్టి అని వంక. నా మాటలు అర్థమవుతున్నాయా? ఇప్పుడు గమనించండి, నిజమైన నాయకుడు దేవుడితో పెనుగులాడతాడు. నిజమైన నాయకుడు తడిసిన కళ్ళుతో ఉంటాడు. నిజమైన నాయకుడు దేవుడు పాదాల చెంత ఉంటాడు. నిజమైన సేవకుడు సమయం దొరికినప్పుడల్లా సంఘానికి తన అనుచరులకి ఏ కొత్త సంగతులు చెప్పాలని పెనుగులాడతాడు. పనిలేని సేవకుడు కాలయాపన చేస్తాడు. పనిలేని సేవకుడు ఎంజాయ్ ఎత్తుక్కుంటాడు. పనిలేని సేవకుడు అనుసరుల కష్టాన్ని ఇష్టానుసారంగా చెప్పండి ఖర్చు పెడతాడు. దావీదులో ఉన్న గొప్ప క్వాలిటీ ఏంటంటే ఆయన ఏడుస్తున్నాడు. ఏంటయ్యా మీ టీం నేమ్ ఏంటయ్యా అంటే, మాది పనికి మాలిన టీం అండి. మేము దేనికి పనికి వస్తామంటే మేము పనికి మాలినోళ్ళమండి, అంతే. మా పేరు పనికి మాలినోళ్ళండి. ఈ పనికి మాలినోళ్ళని పనికొచ్చే పాత్రలుగా మార్చడానికి మా కోసం దిగొచ్చే నాయకుడే దావీదు గారు. అందుకే ఆ సౌలు సైన్యంలో అక్కడ అంటున్నాడు, సౌలు సైన్యంలో సేనాధిపతిగా మేము పరిపాలించే కన్నా దావీదు సైన్యంలో ఒక పనికి మానోళ్ళలాగా చెప్పండి పని చేయడమే మిన్న. మాకు దావీదే నచ్చాడండి. దావీదుతో అవసరమైతే చనిపోతాం. ఈ 600 మంది ఇలాంటి నమ్మకస్తులు ఆయన దగ్గర ఉంటే, ఇంత నమ్మకస్తులను ఎగేసుకుని రండిరా నైట్కి నైటే రాజ్యాన్ని తిరగేసేద్దాం అన్నాడా? లేదు. 7 టికెట్లు సపోర్ట్ చేస్తేనే పార్లమెంట్ని అతలాకుతలం చేశారు. ఎవరేంటని అడగండి. మీరు ఇంకా పాలిటిక్స్ ఫాలో అయితే మీకు అర్థమవుద్ది. 7 టికెట్లు అంటే ఇప్పుడు ఏదైతే ఉందో, ఇప్పుడు బొద్దింక పార్టీ ఏదైతే ఉందో, ఈ బొద్దింక పార్టీకి అంతకుముందు ఈ జెన్జీకి సపోర్ట్ నాయకుడిగా ఒక ఆయన చూశారు. బడ్జెట్ బాగా మాట్లాడేవాడు. అందరూ ఆయనే నాయకుడు ఉంటాడు. పొలిటికల్ సైన్స్కి న్యూ వరవడు వస్తాను అనుకునే. కానీ ఆ మనిషి ఏం చేశాడంటే మొత్తం మీద తిరగేసి పోయేవాడు పోకుండా 7 తీసిపోయాడు. నా మాట్లాడుతున్నా రాజకీయ లాంటివి కుప్పలో తెప్పలో ఈ ప్రపంచ చరిత్రలో మనకు కనబడతాయి. కానీ దావీదు దొరికింది అవకాశం అని ఎక్కడ ఎలాంటి పని చెయ్యలేదు. ఈ టైంలో ఆయన పాటలు రాసుకున్నాడు. ఏమని రాసుకున్నాడు? కొండ ఎంత బాగుందో చూడు, గొట్టె ఎంత బాగుందో చూడు, ఈ సముద్రం ఎంత బాగుందో, దేవుడు ఎంత బాగా ఇలాంటి దిక్కుమాలను కొట్టేసి రాయలేదు ఆయన. ఏం రాశాడు? ఒక్కసారి 63వ కీర్తన చూడండి. 63వ కీర్తన మొదటి వచనం నుండి, దేవా మా దేవుడవు నీవే, నీ బలమును ప్రభావమును. అది అక్కడ పైన టైటిల్ రాశాడు చూడండి. దావీదు యోధ అరణ్యములో ఉండగా రచించిన కీర్తన. ఆ యోధ అరణ్యం పేరే జీపు. ఈ యోధ అరణ్యంలో ఉండేది యూదులు. ఈ ఎవరైతే ఉన్నారో ఇది మృత సముద్రానికి దగ్గరకు ఉన్న అరణ్యం. ఆ టైంలో ఆ ఒంటరితనంలో ఆ నీళ్లు దొరకని నిర్జీవ ప్రాంతంలో దావీదు గారు ఏం పాటలు రాసుకున్నాడు? ఇదిగో ఇలాంటి పాటలు రాసుకున్నాడు. ఏమని రాస్తున్నాడు? దేవా నా దేవుడవు నీవే, ఏకోనే నిన్ను ఎతుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధ ఆలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. అది ఆ పదం చూడండి. నీళ్ళు లేక ఎండి ఉన్న దేశం ఉంది. ఇప్పుడు చూడండి ఆ ఇమేజ్ చూడండి. నీళ్ళు లేక ఎండి ఉన్న దేశం ఉంది. అవి నీళ్ళే, అవి తాగడానికి పనికొచ్చే నీళ్ళు కదా. అది మృత సముద్రం, ఉప్పు సముద్రం. అవి తాగడానికి పనికిరావు, జీవులు బతకడానికి పనికిరావు. ఆ ఏరియాలో నిలబడి ఈ పాట రాస్తున్నాడు. ఏమని? నీళ్లు లేని ఎండిన దేశం ఉంది. ఏ దేశం? యోధా దేశం, యోధా ప్రాంతం. ఆ ప్రాంతంలో ఆయన ఏమంటున్నాడంటే, నా జీవము నీవే, నా బలము నీవే, నా కరుణ నీవే, నా ఆశ నీవే, నా పరిశుద్ధ ఆలయము నీవే, ఇప్పుడు సర్వము నీవే. నీళ్ళు లేని ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణ గోరుచున్నది. అంటే దాని అర్థం ఏంటి? నీళ్ళు కోసం ఒక మనిషి ఎలా ఎదురు చూస్తాడో, వాగుల కోసం దుప్పి ఎలా ఎదురు చూస్తాడో, నాకు నీళ్ళ కన్నా నీ పిలుపు కోసం ఎక్కువ ఎదురు చూస్తున్నాను, నీ మాట కోసం ఎక్కువ ఎదురు చూస్తున్నాను. ఇదిగో నీ కృప కంటే ఉత్తమమును నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జావందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లు నా ప్రాణం తృప్తి. ఇక్కడ క్రొవ్వు మెదడు కాదు, కొవ్వే కరిగిపోద్ది. ఎక్కడ చెప్పండి? అక్కడ నీళ్ళు ఉండవు చెప్పండి, ఫుడ్ ఉండదు, బెడ్ ఉండదు, మంచాలు ఉండవు, ఏముండవు.
ఇంకా నెక్స్ట్ ఇమేజ్ చూపిస్తాం, ఇంకా క్లారిటీగా ఉంటుంది. ఇక్కడ చూస్తుంటే ఇంకా నెక్స్ట్ ఇమేజ్, నెక్స్ట్ అది చూడండి. ఇంక ఇది చూడండి. ఇలాంటి ఎడారిలో ఎక్కడ మీరు చూడండి, ఎక్కడ కూడా కనీసం పచ్చని మొక్క, నీటి చుక్క ఉండదు. అలాంటి దిక్కుని ఏమంటాడంటే, గరుకైన నేల మీద పడుకుని ఏమంటున్నాడంటే, నా మంచం మీద నేను నీ కోసం ఆలోచిస్తున్నాను. మనమైతే ఏం చేస్తాం, నువ్వు వెళ్ళమంటే వెళ్ళాను ప్రభువా, నువ్వు రక్షించమంటే రక్షించాను ప్రభువా, ఏంటి ప్రభువా సీన్ అంత ఇలా మారిపోయింది, కనీసం తలగడు కూడా లేకుండా అసలు నీ చిత్తమేనా అంటాం. తినేసి బలిసిపోతున్నాం దేవుళ్ళో. నా మాట్లాడదాం, దేవుని సేవ అనగానే మనం ఏమనుకుంటున్నామంటే అన్నీ చెప్పండి, పొయ్యి కాడ ఆకుమడి అంటారు చూసారా, అలా ఉండాలనుకుంటాం. దేవుడి పిలుపు అంటే కఠినంగా ఉంటుంది, దేవుని పిలుపు అంటే బాధగా ఉంటుంది, దేవుని పిలుపు అంటే సుఖాల కన్నా అరణ్య రోదన లాంటి శ్రమలు ఎక్కువ ఉంటాయి. అంత బాధ ఆయన అనిపిస్తూ ఆయన అంటున్నాడు, నాకు ఫుడ్ లేకపోయినా నీ స్వరం నాకు వినబడితే, నీ జవాబు నాకు దొరికితే, క్రొవ్విన మెదడు దొరికితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. నిజానికి ఈ క్రొవ్వుని మెదడు టేస్ట్లు మనకు తెలుసో తెలియదు, కానీ ఆ అరబ్ కానీ ఇజ్రాయేలీ ఏరియాలో కానీ ఆ మెదడుని వాళ్ళు వండే విధానం అట్ట అదిరిపోద్దట. మీరు ఎప్పుడైనా అంటే నేను దానికోసం చెప్తే అడ్వర్టైజ్మెంట్లో ఉంటుందేమో, ఎప్పుడైనా చెప్పనా, ఈసారి వెళ్ళినప్పుడు తినండి, ట్రై చేయండి. విజయవాడ దాటిన తర్వాత అదేదో ఉంటుందండి, ఏంటది, విజయవాడ దాటిన తర్వాత మనకి హైవే విజయవాడ దాటాక ఊరు ఇబ్రహీంపట్నానికి మధ్యలో ఒక ముస్లింది ఎవరిదో ఉంటుంది, కాదు ఇంకేదో చెప్పాకండి, ఇంక ఎలాగది వెళ్దాను చెప్పండి, అది కాదు. ఈ ఇబ్రహీంపట్నం దాటిన తర్వాత సరిగ్గా అదే వాళ్ళకి ఎవరికి బ్రాంచ్లు ఎవరు అక్కడ ఉంటుందండి. అక్కడ ఫుడ్ ఫేమస్ ఏంటి చెప్పిన, మెదడులో ఫేమస్. ఏ మెదడులో మీరు ఇంకే మెదడులో అనుకోకండి, అక్కడ ఏ మెదడు ఉందో ఆ మెదడులో ఫేమస్. అక్కడ నిజంగానే ఫస్ట్ టైం మనం తిన్నాను నేను. అప్పుడు నాకు ఆ తిన్న వెంటనే నాకు గుర్తొచ్చింది, ఇక ఏ మాట గుర్తొచ్చింది, ఎందుకు మెదడు దొరికినట్టు ఉందనగానే అది జున్ను కరిగిపోయినట్టు, ఏదో ఐస్ క్రీమ్ కరిగిపోయినప్పుడు ఆ టేస్ట్ కానీ అసలు అది డిఫరెంట్. ఆ ముస్లిమ్స్ వండుతారు. ఇలాంటి ఫుడ్ కల్చర్ ఎవరిదంటే ఇశ్రాయేలీలది, చెప్పండి అరబ్బులది. ఆయన అంటున్నాడు, నాకు ఇష్టమైన ఫుడ్ దొరికితే ఎలా ఉంటుందో అలా ఉంది ఈ అరణ్య సహవాసం. అంటే మనం బాగున్నప్పుడే కాదు దేవుని స్తుతించడం, బాగున్నప్పుడు కూడా చెప్పండి దేవుని స్తుతించాలి. అంత బాగా స్తుతిస్తూ అలా వెడుతున్నప్పుడు ఆ 23వ అధ్యాయం 15వ వచనంలో ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. 15వ వచనం, తన ప్రాణము తీయుటకై సౌలు బయలుదేరినని తెలుసుకొని ఇప్పుడు జాగ్రత్తగా వినండి. 15వ వచనం మొదలు చదవమ్మా, 15వ వచనం ముగిద్దాం. దావీదు జీపు అరణ్యంలో ఒక వనములోనికి దిగును, జాగ్రత్తగా విందాం. తన ప్రాణము తీయుటకే సౌలు వస్తున్నాడన్న వార్త మళ్ళీ దావీదుకు వచ్చింది. నా మాటలు అర్థమవుతున్నాయా? మళ్ళీ దావీదుకు వచ్చిన వార్త, నీ ప్రాణాలు తీయడానికి వస్తున్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, సౌలు తన ప్రాణాలు తీయడానికి వస్తున్నాడు అన్నప్పుడు కండిషన్ ఎలా ఉంటుందండి? చాలా బాధగా ఉంటుంది. ఇప్పుడు రెండో మ్యాప్ చూడండి. ఇప్పటివరకు ఎక్కడున్నాడంటే జీపులో ఉన్నాడు, జీపర్ అరణ్యంలో. ఇప్పుడు ఏదో వనములోకి వెళ్ళాడు. ఇక్కడ జాగ్రత్త చూడండి, అక్కడ జీప్ మీకు కనబడుతుంది రెడ్గా, అక్కడ కనబడుతుందిగా. అక్కడి నుంచి ఒక వనానికి వెళ్ళాడు. ఇక్కడ వనం అని తెలుగులో రాశారు, కానీ దాని మూలంలో ఏముంటుందంటే హోరేశ్వరణ్యం. ఏదది హోరేస్ ఏదైతుందో అది భయంకరమైన అరణ్యం. ఎప్పటికీ కూడా మీరు చూడండి, ఎంత అభివృద్ధి చెందినా కూడా ఎప్పటికీ ఆ ఏరియాకి టూరిస్టులు వెళ్ళరంట. అంటే మనుషులు సంచరించలేని కఠినమైన స్థలం ఆ ఏరియా, ఓరేసి ఎడారి. ఇంకా చెప్పాలంటే ఎప్పటికీ ఐక్యరాజ్య సమితి చేత ఇది కూడా టూరిస్ట్ ప్లేస్ అని గుర్తించడానికి కష్టమైన ప్రాంతం. చెప్పండి, ఓరేసి ప్రాంతం. అంటే ఇప్పటి వరకు జీపులు అంటే 14 వచ్చిన ఎక్కడున్నాడు, జీపు అరణ్యంలో ఉన్నాడు, మృత సముద్రం దగ్గర. ఇప్పుడు అట్నుంచి ఎక్కడికి పరారయ్యాడంటే ఓరేసు ప్రాంతానికి బయలుదేరంటే సుమారు ఎక్కడి నుంచి అక్కడికి ఒక 40 కిలోమీటర్లు ఉంటుందంట. అంత దూరం పరారైపోయాడు. అక్కడికి వెళ్ళినప్పుడు వార్త మీరు గమనించండి, అక్కడ కూడా సౌలు వస్తున్నాడు అన్నప్పుడు ఎలా ఉంటుందండి? మీకు అర్థమైందో లేదు, కానీ ఒక ఉదాహరణ చెప్తాను. నువ్వు ఒంటరిగా ఉన్నావు, నీకెవరో తోడలేరు, ఈ 600 మంది కూడా గ్యారంటీ కాదు. ఇప్పుడు సపోర్ట్ చేసిన వాళ్ళు రేపు ఉంటారు లేదో కూడా తెలియదు. ఇప్పుడు ఈ నైటే మీ ఇంటికి ఎవడైనా చంపేయడానికి వస్తున్నాడని నీకు ఫోన్ వస్తే నీ కండిషన్ ఏంటి? ఇంకా నేను చెప్తాను, పోనీ మీ ఇంటికి రాలేదు, నువ్వేదో ఊరెళ్ళావు. ఆ ఊరెళ్ళినప్పుడు నేను దారిలో వేసేయడానికి స్కెచ్ చేసి రెడీగా రోడ్డు కాసేసారు అంటే నువ్వేం చేస్తావు?
చెప్పండి. ఇంకా చెప్తున్నాను చూడండి. నువ్వు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు ఇదే నీకు లాస్ట్ రోజు అంటే నీ ఫీలింగ్ ఏంటి చెప్పాలి. చెప్పండి చెప్పండి నడుతున్నాను. ఇదే నీకు లాస్ట్ రోజు అంటే ఎలా ఉంటుంది? పక్కా సైన్యంతో నీకు స్కెచ్ చేసరికి వెళ్ళడానికి అవకాశం లేదన్నప్పుడు ఎలా ఉంటుంది? నిరుత్సాహము, భయము, ఆందోళన, టెన్షను. ఆ టైంలో ఎవడైనా పక్కోడు ఏదని చెప్తుంటే ఆడి మీద సికాకు, సలహాలు ఇస్తుంటే తీసుకోవాలనిపించదు. ఇదే నాకు లాస్ట్ రోజు అన్నప్పుడు నా మనసు కుదురుగా ఉంటుందా? ఎంత బీపీ అప్ అండ్ డౌన్ అవుద్ది. మీకు మాట చెప్పనా, ఎంత వీరుడు సూర్యుడైనా దావీదు గారు ప్రాణాలు పోతున్నాయంటే దావీదుకు కూడా ఖచ్చితంగా తన బీపీ చెప్పండి అప్ అండ్ డౌన్ అవుతుంది. ఇప్పుడు చెప్పండి, ఈ బీపీని కంట్రోల్లో పెట్టాలి అంటే ఎవరు పెట్టగలరు? నా మాటలు అర్థమవుతలేదో. ఇప్పుడు దావీదు యొక్క కండిషన్ బాగాలేదు, చాలా బాధగా ఉంది. ఇలాంటి టైంలో ఇంత బాధలు ఉన్న ఈయనకి ఇప్పుడు ధైర్యం కావాలి. ఇప్పుడు ధైర్యం చెప్పాలంటే ప్రవక్తలు కూడా దూరంగా ఉన్నారు, నాయకులు దూరంగా ఉన్నారు. ఇలాంటి టైంలో చుట్టూ ఉన్నది ఎవరంటే ఆయనకన్నా ఆధ్యాత్మిక స్థితిగతుల్లో తక్కువగా ఉన్న 600 మంది చుట్టూ ఉన్నారు. ఇప్పుడు ఆయన ఎవరో ఒకరి వల్ల మోటివేషన్ కావాలి. ఇప్పుడు దేవుడే మోటివేట్ చేయాలి. ఇప్పుడు దేవుడు దావీదుని మోటివేట్ చేయడానికి దేవుడు పంపించిన ఒక తీయటి వార్తాహరుడే చెప్పండి, యోనాతాను. నా మాటలు అర్థమవుతున్నాయా? అంటే యోనాతాను ఎందుకు అక్కడికి వస్తున్నాడు మీరు జాగ్రత్తగా వినండి. నిరుత్సాహంలో ఉన్నా, భయంలో ఉన్నా, తన మనసు రకరకాల ఆలోచనకు గురవుతున్న టైంలో దేవుడి చేత పంపింపబడిన వ్యక్తే చెప్పండి యోనాతాను. విషయం ఏంటి చెప్పనా? దావీదు ఆందోళన గ్రహించిన దేవుడు అతనికి ధైర్యం చెప్పడానికి దేవుడు ఎంపిక చేసుకున్న వ్యక్తి ప్రవక్త కన్నా ఎవరు కావాలనుకున్నాడు చెప్పండి? యోనాతానే కావాలనుకున్నాడు. నేను ఒక మాట్లాడుతున్నాను, యోనాతానికి దావీదు అక్కడ ఉన్నాడని ఎలా తెలిసిపోయిందండి? మీకు మాట్లాడుతాను చెప్పండి. దేశం లెబనోను ప్రాంతాలు, ఏది దేశానికి లెబనోను ప్రాంతాలు ఉత్తరాన ఉన్నవి లెబనోను ప్రాంతాలు, కింద బేర్సుబా. ఇప్పుడు మనం చూసాం కదా, జీపు కిందకి దిగితే బేర్సుబా, కాదేసు, బెర్నయా, ఇంకా కిందకి పోతే మనకి ఇంకా అరేబియా ఎడారి తగిలేస్తుంది, ఇంకా ఈజిప్టు కొనలు కూడా తగిలేస్తాయి, సీనాయి బంజర్ వరకు పోతాం. అలాంటి దరిదాపుల వరకు కూడా క్షమించండి ఏవైతే లెబనోను పర్వతాల దగ్గర నుంచి మృత సముద్రం కింద వరకు పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది. ఎవరికి చెప్పండి? రాజుగారికి. ఇటు మధ్యధరా సముద్రం మొదలుకొని ఇటు అరేబియా అంచు వరకు పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది. ఎవరికి చెప్పండి? సౌలు గారికి. ఎంత గూఢసార్లున్నా ఒక్క ఇన్ఫర్మేషన్ క్లారిటీగా సౌలుకు వస్తుందా? ఇక్కడ ఉన్నాడనగానే మళ్ళీ అక్కడ కనబడుతున్నాడు, అక్కడ ఉండగానే మళ్ళీ అక్కడ కనబడుతున్నాడు, ఇక్కడికి రాగానే అటు నుంచి వెళ్ళిపోతున్నాడు. అంటే ఆయనకి స్టాండర్డ్ పాయింట్గా దావీదు దొరుకుతున్నాడా? గూఢసారులకు దొరకలేదు, బాగున్నాడు, సౌలుకు దొరకలేదు, నాయకులకు దొరకలేదు. ఎవరికి దొరికిన దావీదు యోనాతానికి దొరికాడు. ఎందుకు దొరికాడు? గుర్తుపెట్టుకోండి, ఎందుకు దొరికాడు అంటే ప్రాణ స్నేహితులు ఎక్కడ ఉంటారో ఎవరికి చెప్పాల్సిన అవసరము లేదు. అందుకే ఆ గుండె ఎలా ఉంటుందో ఈ గుండెకి తెలుసు, ఈ గుండె ఎలా ఉంటుందో ఆ గుండెకి తెలుసు. ఏ టైంలో వాళ్ళు మీట్ అవ్వాలో ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. స్వచ్ఛమైన హృదయం కలిగిన వారు కనుకే వీళ్ళకి మధ్యలో వారధిగా పనిచేసేది ఎవరు తెలుసా? దేవుడు. ఈ అధ్యాయం చదివితే ఒక బాధాకరమైన మాట ఉంటుంది. ఆ మాట ఏంటంటే భూమి మీద, బాగా వినండి, నేను ముగిస్తా, భూమి మీద దావీదుని క్షమించండి, భూమి మీద యోనాతాన్ని ఇక లాస్ట్గా చూసే అధ్యాయం ఏదన్నా ఉందంటే 20. ఇంక మళ్ళీ ఇంక తర్వాత యోనాతాను చచ్చిపోతాడు. తన లాస్ట్గా తన ఫ్రెండ్ను చూసిన అధ్యాయం ఇదే లాస్ట్ మూమెంట్ అవుతుందని దావీదుకు కూడా తెలియదు. ఇదే ఇక నా చివరి చూపు, భూమి మీద దావీదుని చూడడం నేను ఇదే చివరి చూపు అని యోనాతానుకు కూడా తెలియదు. ఆ టైంలో యోనాతాను వచ్చాడు. ఎంత మంచి మాట్లాడుతున్నాడు చూడండి. ఏం మాట్లాడాలో దేవుడు ఏది పలికిస్తున్నాడో అదే మాట్లాడుతున్నాడో. ముగిద్దాం త్వరగా, ఒకసారి చదువుదాం. అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి వనములో ఉన్న దావీదుని వద్దకు వచ్చి, నీవు భయపడవద్దు, నీవు ఇశ్రాయేలుకి రాజు అవుదువు, నేను నీకు సహకారినవుదును, ఇది నా తండ్రి అయిన సౌలుకి తెలిసి ఉన్నది, అతనితో చెప్పి దేవుణ్ణి బట్టి అతన్ని బలపరచును. ఇక్కడ జాగ్రత్తగా విందాం. మీరు జాగ్రత్త గమనిస్తే
యోనాతాను ఎంత మంచి మాటలు మాట్లాడుతున్నారు మీరు చూడండి ఒకసారి. అదే చదువు ఒకసారి 16వ వచనమా. అప్పుడు సౌలు కుమారుడు అని యోనాతాను లేచి వనములో ఉన్న, అంటే వనం అనగానే మీరు వనమని చదవకండి, ఓరేసు ఎడారిలో ఉన్న దావీదు దగ్గరకు వచ్చి, నా తండ్రి అయిన, స్పీడ్గా చదవాలి, నా తండ్రి అయిన, గట్టిగా స్పీడ్గా, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొని చాలడు, నీవు భయపడవద్దు, భయపడొద్దని దేవుడు చెప్పిస్తున్నట్టు దావీదు భయపడ్డాడు. సౌలుని చంపేయగలడు, సౌలుని తీసేయగలడు. అయినా సౌలుకి ఎందుకు భయపడుతున్నాడంటే దేవుడు చంపమని చెప్పలేదు గనక తాను చనిపోవలసి వస్తుందేమని చెప్పండి భయపడుతున్నాడు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉండకూడదని భయపడుతున్నాడు. తాను భయపడుతున్నాడు చావు విషయంలో, ఒంటరితనం విషయంలో ఆందోళన గురై భయపడుతున్నప్పుడు దేవుడు యోనాతాను ద్వారా పలికిస్తున్న మాట, సోదరా భయపడవద్దు. నీకు మాట చెప్తున్నావు, ఏమని? నీవు ఇశ్రాయేలుకి రాజు అగుదువు, నేను నీకు సహకారం అవుతాను. ఎంత బాగా మాట్లాడుతున్నాడండి. నువ్వు రాజు అవుతావు, నువ్వు రాజు అవడం నిన్ను నువ్వు చూసుకుంటున్నావు లేదో నాకు తెలియదు, కానీ నువ్వు రాజు అవుతావన్న సంగతి నీకు నమ్మకం ఉందో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు రాజు అవుతావన్న సంగతి నాకు పక్కా తెలుసు. మరో మాట చెప్పనా, ఒకవేళ నువ్వు రాజు అయితే నీకు సహకారం అవుతుంది, నేను రైట్ హ్యాండ్ అవుతా. నిజంగా ఎంత మంచి స్నేహితుడు అయితే, ఎంత మంచి స్నేహితుడు అంటే దావీదు ఎదుగుదలను చూసి ఆనందిస్తున్నాడంటే ఇది కదండి స్నేహం అంటే. మనం సక్సెస్ అయితే బాగా మనం చూసి ఏడిసేది ఎవరు చెప్పనా? ఎదురింటి వెళ్ళి పక్కింటి పొల్లి ఆడో చెప్పండి, ఈడే ఏడుస్తాడు. మన సాక్లెట్ గాడు ఎవడు? మనం ఎదిగితే ముందు ఈడే ఏడిసేస్తాడు, గుర్తుపెట్టుకోండి. మన పక్కనోలే ఏడుస్తారు. కానీ యోనాతాను తాను ఉండాల్సిన స్థితిగతిలో దావీదు ఉంటున్నా, తాను అవ్వాల్సిన రాజరికాన్ని దావీదు పొందుకుంటున్నా, తాను ఎంత బాగా ఎదిగిపోతున్నా దావీదును చూసి యోనాతాను అంటున్నాడు, నువ్వు రాజు అయితే నీకు నేను రైట్ హ్యాండ్గా పనిచేస్తాను. ఫ్రెండ్, నువ్వు ఎదగడమే నాకు కావాలి. నీకు ఆ విషయం చెప్తున్నాను, నువ్వు ఖచ్చితంగా కింగ్ అవుతావు. నీకు మాట చెప్పినా, ఈ విషయం నువ్వు రాజు అవుతావు అన్న సంగతి నాకే కాదు, మా డాడీకి కూడా తెలుసు. నేను మాట్లాడుతున్నాను చెప్పండి. నువ్వు రాజు అవుతావన్న సంగతి నాకు తెలుసు, నువ్వు రాజు అవుతావన్న సంగతి మా డాడీకి తెలుసు. అంటే తెలిసినా తిరగబడుతున్నారంటే ఈ మనిషిని ఏమనాలండి? నువ్వు రాజు అవుతావని దేవుడు మాకు అర్థమయ్యేలా చెప్తున్నాడు, నా తండ్రికి కూడా అర్థమైంది. అర్థమైనా తిరగబడుతున్నారంటే ఇతను బాగున్నాడా? కొంతమందికి ఈడ మూర్ఖత్వం అర్థమవుతుందండి. అరే ఈ మనిషికి దేవుడు తోడున్నాడు, ఈ మనిషికి అడ్డు రాకూడదు, ఈ పరిచర్యకి అడ్డు రాకూడదు, ఇతని ప్రణాళిక మనం అడ్డు రాకూడదని తెలిసినా అడ్డొస్తే అతనికి ప్రమాదం కాదు చెప్పండి, అడ్డొచ్చినోడికి ప్రమాదం అవుతుంది. దావీదు రాజు అవుతాడని సౌలుకి తెలుసు, దావీదు రాజు అవుతాడని యోనాతాను తెలుసు. తెలిసిన యోనాతాను సపోర్ట్ చేస్తున్నాడు, తెలిసినా తిరగబడుతున్నాడు ఎవరు చెప్పండి? అందుకని మళ్ళీ అడుగుతున్నాను, దేవుడు కోరుకున్న మనుషులకు అడ్డొస్తే సావు గొయ్యి రెడీగా తవ్వుకుంటున్నారని అర్థం. దేవుడు ఏర్పాటు చేసుకున్న మనుషులు కుటుంబాల జోలికి వస్తే మీరు కుంపటి మీదెట్టుకుంటున్నారని అర్థం. అది వార్నింగ్ ఇస్తాడు, ఆర్థికంగానో ఆత్మీయంగానో రోగాలుగానో ఏదోలా కొడతాడు, అది వార్నింగ్ బెల్. అయినా మీరు గ్రహించకపోతే ఇంక చెప్పడు. ఉదయం చెప్పాను కాకినాడ చర్చిలో, ఇక చెప్పేది ఉండదు, పూర్తిగా నేలమట్టం చేస్తాడు. అందుకే సౌలుకి చెబుతున్నాడు, నెక్స్ట్ అధ్యాయం చదివితే ఇక సౌలు రోజుల దగ్గర పడిపోయినాయి, తెలుసు కూడా తిరగబడుతున్నావు అంటే నేనేమనాలి చెప్తున్నాడు. నువ్వు ఇశ్రాయేలుకి రాజు అగుదు, నేను సహకారం వదిలి నా తండ్రి అయిన సౌలునకు కలిగి ఉన్నదని అతనితో చెప్పి దేవుణ్ణి బట్టి చెప్పండి అతన్నే బలపరచుని. దేన్ని బట్టి బలపరుస్తున్నాడు చెప్పండి? నిజమైన ఫ్రెండ్స్ ఎలా బలపరచాలి చెప్పండి? నిజమైన స్నేహితులు ఎప్పుడు దేవుని మాటల చేత, దేవుణ్ణి బట్టి, దేవుని కార్యాన్ని బట్టి, దేవుడిని నీ మీద అత్యధికమైన దర్శనం కలిగి భారం కలిగి ఉన్నాడు, ఇలా మన ధైర్యపరచాలి. అలా కాకుండా నువ్వు రాజు అవుతావు, ఇద్దరికి జాయింట్ అకౌంట్ తీయే అన్నాడా? నా మాట అర్థమవుతున్నాయా? నువ్వు బాగా ఎదుగుతావు, తర్వాత మన ఇద్దరికి నేను అలా అప్పుడప్పుడు అలా ప్యాలెస్ వెనక్కి వస్తాను చెప్పండి, ఆ వెనకాల కడియాలు అలాంటివి ఉంటాయి, వెనకాల నుంచి కిటికీలు వేసి అన్నాడా? మనం ఎదిగితే మనకి ఇలాంటి సలహాలు ఇస్తారా? నువ్వు వెళ్ళినప్పుడే ఆ ఖజానాలో కాయిన్స్ ఉన్నాయంటే కానీ 4 ఎక్కువ నువ్వు 4 వెనక్కేసి అన్నాడా? అదేమనుకుండా ఆయన చెప్తున్నది చెప్తున్నా, అయ్యా నీకు విషయం చెప్పాలి, దేవుడిని బట్టి చెప్తున్నాను. దేవుడు భారం నా గుండెల్లో ఉంచాడు, నువ్వు ఖచ్చితంగా ఇజ్రాయెల్ దేశానికి రాజువి. మా నాన్న ఫెయిల్ అయిపోయాడు, మా నాన్న బట్టి నేను అర్హతకు దూరం అయ్యాను. నాకు అర్థమైంది, మా మీద ఉండాల్సిన అభిషేకం చెప్పండి నీ మీదకి వచ్చింది, మా నడిపింపు నీ నడిపింపు అయింది. ఇప్పుడు ఇజ్రాయేలుకి దిక్కు, కళ్ళు, చేతులు, కాళ్ళు, ఒక్క మాట చెప్పాలంటే నడిపించే నాయకుడివి నీవే. ఇంత చెప్పిన తర్వాత
మళ్ళీ దావీదుకి వ్యతిరేకత వచ్చింది. ముగిద్దాం, కిందికి చదువుదాం త్వరగా. వీరిద్దరూ యెహోవా సన్నిధి నిబంధన చేసుకున్న తర్వాత అంతేనండి, ఇంకా లాస్ట్ సూప్ అదే. ఇక మళ్ళీ యోనాతాన్ని దావీదు చూడ్డు, దావీదుని యోనాతాను చూడ్డు. ఇక లాస్ట్ సూప్ అదే. ఓరేసు అరణ్యంలో దావీదు ఉండిపోయాడు. గిబియాలో ఉన్న తన ఇంటికి యోనాతాను వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో మీరు చూడండి. జీపీలు బయలుదేరి గిబియాలో ఉన్న సౌలు నద్దకు వచ్చి ఈ ప్రాంతాలు మనకి ఏవైతే ఇప్పుడు మన పేర్లు చదువుకుంటున్నామో ఈ ప్రాంతాలన్నీ దరిదాపులుగా మృత సముద్రం, యోర్దాను నది, ఇంకా చెప్పాలంటే ఈ బంజరు భూమి చుట్టే ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు ఇప్పుడు జీపారణ్యానికి వచ్చాడు. అక్కడి నుంచి ఓరేసు అరణ్యానికి, అంటే ఇవన్నీ పక్కపక్క ప్రాంతాలు. ఈ ప్రాంతంలో నివసించేది ఎవరున్నారు? జీపీలు ఉన్నారట. వీళ్ళు ఏం చేశారు? సౌలుకి ఇన్ఫర్మేషన్ త్వరగా చదువుదాం, టైం అయిపోతుంది. మనోభిష్టి అంతటి యందు చొప్పున దిగురమ్ము, రాజువైన నీ చేతికి అప్పించడం మా పని అని చెప్పగా సౌలు వారు తిట్లను, మీరు నా యందు కనికరపడినందున మీకు యెహోవా ఆశీర్వాదము కలుగును గాక. ఏమంటున్నాడండి? చూసారా? ఎవరు ఆశీర్వాదం అంట? యెహోవా ఆశీర్వాదం మీకు కలుగును గాక. ఇక్కడ గమనించండి, జీపీలు అంటే ఇంతకుముందు ఎవరు తిరగబడ్డారు? కేలా పట్టణస్థులు తిరగబడ్డారు, సహాయం పొంది తిరగబడ్డారు. ఇప్పుడు ఎవరు తిరగబడుతున్నారు? జీపీలు ఎవరు? బాధాకరమైన మాట చెప్పిన, జీపీలు అనగానే వీళ్ళు ఎవరో కొత్త జాతి, వీళ్ళేదో ఇతర విపరీతమైన విచిత్రమైన భాష మాట్లాడే భాష అనుకోకుండా ఆ పేరుని బట్టి. ఈ జీపీలు అంటే ఎవరంటే యూదులు. ఆ ఏరియా పేరేంటి? జీపారణ్యం. ఆ ఏరియా పేరుని బట్టి ఏమని పిలుస్తారంటే జీపీలు. నిజానికి వాళ్ళు ఏ గోత్రికులు అంటే యూదులు. మీకు ఎవిడెన్స్ కావాలంటే ఇంటికి వెళ్ళి చదవండి, టైం లేదు కనుక. ఆ యెహోషువ గ్రంథం 15 అధ్యాయం 55 వచనంలో ఉంటుంది, ఇంటికి వెళ్ళి చదవండి. ఆ 15 అధ్యాయంలో ఈ జీపారణ్యాన్ని ఎవరికి ఇచ్చాడంటే దేవుడు యూదులకు ఇచ్చాడంటే, ఈ జీపారణ్యంలో ఉన్నది ఎవరండి? యూదులు. ఇప్పుడు అడుగుతున్నాను, దావీదు గారి ఏ గోత్రం అండి? యూదులు. అంటే యూదా గోత్రమైన దావీదుని సొంతోళ్ళే అప్పగించేస్తున్నారు. మీరు బాగా మీకు చరిత్ర చదువుతుంటే ఏమర్థమవుతుంది? గట్టిగా దెబ్బ కొట్టేది ఎదురింటి అల్లి పక్కింటి పొల్లే కాదు, చెప్పండి, మనోడే కొడతాడు. కేలా పట్టణస్థులు కొట్టారు, ఓరేసు అరణ్యానికి వచ్చాడు. అక్కడి నుంచి కొడితే జీపుకి వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ జీపులో సహాయం చేస్తుంటే మళ్ళీ తిరగబడుతుంది ఎవరు? సొంతోళ్ళు. నేను మళ్ళీ చెప్తున్నాను, సొంతోళ్ళే భయంకరమైన పగోలైపోతారు. ఆ టైంలో నువ్వు డైలాగ్ చెప్పకూడదు, నా ఉప్పు తిన్నా పప్పు తిన్నా దమ్ బిర్యానీ తిన్నా, చెప్పండి, వాళ్ళు తిరగబడతారు. ఇది చరిత్ర. దావీదుకే తప్పలేదు, భక్తులకే తప్పలేదు, ప్రవక్తలకే తప్పలేదు. ఇంకా చెప్తున్నాను, ఈరోజు మనకు కూడా గుర్తుపెట్టుకో, బైబిల్ ఏమని చెప్పినా, నీ కౌగిటిలో ఉన్న భార్యను కూడా నమ్మకరా అబ్బాయి, నోరు అదుపులో పెట్టుకో అన్నాడు. అంటే నీకంటూ ఒక ప్రైవసీ ఉండాలి, నీకంటూ దేవుడితో కనెక్టింగ్ ఉండాలి. కొన్ని విషయాల్లో జాగ్రత్త. ఎవరు ఏ టైంలో తిరగబడతారో తెలీదు. నువ్వు ప్రతిదానికి గుడ్డిగా నమ్మొద్దు. జీపీలు అనగానే యూదులు చాలామంది వంకరోలు ప్రశ్నలు అడుగుతారు. ఆ ప్రశ్నలు ఏంటంటే, యేసుప్రభు వారిని ఎవరు చంపేశారు? యూదులే చంపేశారు. ఈ మధ్య పనికి మాలిన అక్కలు తయారైపోయారు. అక్కలు పేర్లు అడగండి. ఈ అక్కలకి భర్తలు ఉంటారో లేరు నాకు తెలియదు, ఈ అక్కల సంవత్సరాలు చేస్తారో నాకు తెలియదు. ఈ అక్కమ్మలు అందరూ తయారైపోయి వీళ్ళకి వార్తలే తినంగా చెప్పరు. ఈ అక్కలందరూ తయారై ఈ మధ్య అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, యేసుప్రభుని ఎవరు చంపారో తెలుసా? సొంతోలే చంపేశారు. యేసుప్రభుని ఎవరు సిలివేశారో తెలుసా? సొంతోలే సిలివేశారు అంటుంది అక్క. ఈ అక్కకి తెలియాల్సింది ఆ చక్కటి సొక్క. ఈ అక్కకి తెలియాల్సిన మాట ఏంటంటే, ఈ మాట తెలియాల్సింది, దావీదుని తరివేసింది ఎవరో కాదు, సొంతోలు. యేసుప్రభుని చంపేసింది ఎవరో కాదు, సొంతోలు. ప్రవక్తలను చంపేసింది ఎవరో కాదు, సొంతోలు. అపోస్తులను చంపేసింది ఎవరో కాదు, సొంతోలు. సొంతోలు చంపేస్తారు. యూదులకున్న నీచమైన, ఇశ్రాయేలుకున్న నీచమైన అలవాటు ఏంటంటే, చరిత్రలో సొంతోలే దెబ్బేస్తారు. ఇంకా అక్కడ వరకు ఎందుకు? ఆ యూదులు ఇశ్రాయేలు కాదు, ఎప్పటికీ సొంతోలు చేత అన్యాయం అయిపోతున్న అనేక మంది లేరా? కనబట్లేదా? నిన్న మొన్న మీరు చూసలేదో,
మెడికల్ చదివించాడంటే తన భర్త, నేను ముగిస్తున్నా, బాగా చదువుకో అమ్మాయి, రేపు పొద్దున పరిస్థితులు ఎలా ఉంటాయో బాగా చదువుకంటే బాగా చదువుకుని మెడికల్లో బాగా నాలెడ్జ్ సంపాదించి ఈ మెడికల్ ఫీల్డ్లో మరి ఎవరికి అలవాటు పడ్డా తెలియదు కానీ అలవాటు పడి ఆ అమ్మాయి చేసిన పని ఏంటంటే బాగా చదువుకుని ఎంటీ ఇంజెక్షన్ తీసుకుని అందులోకి ఆర్పిక్ ఉంటుంది చూస్తారా బాత్రూంలో, ఆ ఆర్పిక్ లాగి నిద్రపోయినప్పుడు నీకు ఎనర్జీ తెస్తా అని చెప్పి ఆర్పిక్ ఎక్కిచ్చేసింది. చచ్చిపోయాడు. అడుగుతున్నాను, ఎవర్రా చంపేసింది అంటే సొంత భార్యే చంపేసింది, సొంత భర్తే చంపేస్తున్నారు. మీకు అర్థమవుతుందో లేదో, మొన్న మధ్య అమ్మాయి ఆ పైకి తీసుకెళ్ళి గెంటేసింది. కట్టుకోబోయేవాడిని ₹1,00,00,000 వేయించుకుని, పుట్టినరోజు చేయించుకుని, ₹1,00,00,000 బర్త్డే తర్వాత కొండ మీద తీసుకెళ్ళి కిందకి గెంటేసింది. ఎవరో కాబోయే భార్య. ఎందుకు గెంటేసావమ్మా అంటే పోలీస్ స్టేట్మెంట్లో రాసిన మాటని చెప్పిన, ఆయన ఇగ్గెట్టుకోవడం నాకు నచ్చలేదు అంది. ఇగ్గెట్టుకుంటే తోసేస్తారండి పైనుంచి? అడుగుతున్నా. ఇగ్గెట్టుకుంటే చంపేస్తారా? ఇగ్గెట్టుకుంటే చంపేస్తాం, పొట్టెట్టుకుంటే చంపేస్తాం, పొట్టుంటే చంపేస్తాం, లావు అయిపోతే చంపేస్తాం. ఎవరండి చంపేసేది? సొంతోళ్ళు. వీళ్ళు ఎవరు చెప్పండి? ప్రమాణాలు చేస్తారు, 7 అడుగులు అంటారు, వ్యాధి ఎందు బాధ ఎందునో చెప్పండి. విడనాన్ని అంటాడు, ఆడే 150 ముక్కలు నరికేశాడు భార్యని. ఈ 150 ముక్కలు నరికే పెద్ద క్వశ్చన్ చెప్పండి, ముక్కలు లెక్కెట్టుకున్నాడో ఏటో. నా మాట మీకు అర్థమవుతున్నా? రకరకాలు సొంతోళ్ళే చేస్తారు. అందుకే జీపు వాసులు తిరగబడ్డారట. సేమ్ యేసు ప్రభు మీద తిరగబడింది ఎవరు చెప్పండి? సొంత యూదులే తిరగబడ్డారు, సొంత ప్రజలే తిరగబడ్డారు. ఈ టైంలో ఆయన బాధపడి, అరే నా యూదులైన నా ప్రజలైన వీళ్ళ కోసమే కదరా నేను ఆలోచిస్తున్నాను, వీళ్ళ కోసమే కదరా నేను ఫైట్ చేస్తున్నాను, నా ప్రజలైన కనీసం యూదుడు అనే ప్రేమ కూడా లేకుండా, మనోడనే ప్రేమ కూడా లేకుండా నన్ను చంపేయాలనుకుంటున్నారు, ఏంట్రయ్యల మనసు అని చెప్పి ఇంక వాళ్ళని ఏమి అనలేక ఆ టైంలో మళ్ళీ పాట రాసుకున్నాడు. ఆ రాసుకున్న పాటే 54వ కీర్తన. చూస్తారు ఒకసారి 54వ కీర్తన మొదటి వచనం ముగిద్దాం. ఎలాగ వర్షం అవుతుందిగా కొంచెం చెప్పానండి. ఓకేనా? చెప్పాలని వాళ్ళు చేయొద్దండి, ఈడు ఎలాగో వదలడు అని. ఎలా వర్షం వస్తుందిగా వినండి, ఒక 10 నిమిషాలు వినండి. 54వ కీర్తన చిన్న అక్షరాలు ఉన్నాయి చూడండి. జీబీలు వచ్చి దావీదు మాలో దాగున్నాడని చెప్పినప్పుడు రాసిన కీర్తన. జీబీలు ఎవరు? యూదులు. యూదులు వచ్చి సౌలు చెప్తున్నారు దావీదు మాలో దాగున్నాడని చెప్పినప్పుడు రాసిన కీర్తన. బాధపడుతూ రాశాడు. ఏమని? చదువుదాముడు. దేవా నీ నామమును బట్టి నన్ను రక్షింపుము, నీ పరాక్రమమును బట్టి మాకు న్యాయము తీర్చుము. దేవా నా ప్రార్థన ఆలకించుము, మా నోటి మాటలు చెవిని పెట్టుము. అన్యులు నా మీదకి లేచి ఉన్నారు, బలాఢ్యులు నా ప్రాణము తీయజూచున్నారు. వారు తర ఎదుట ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆనందించువాడు. నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదకి రప్పించును. నీ సత్యమును బట్టి వారిని నశింపచేయము. స్వేచ్ఛార్పణలైన బలులు నేను నీకు అర్పించదును. యెహోవా నీ నామము ఉత్తము, నేను దానికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను. ఆపదలన్నిటి నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. నా శత్రువుల గతిని చూసి నా కన్ను సంతోషించుచున్నది. ఈ టైంలో ఆయన పాట రాసుకున్నాడు, సొంతోలు తీరాగా పడినప్పుడు. ఒక మాట చెప్పిన, పాటలు ఎప్పుడు బాగా వస్తాయి చెప్పిన? అందరూ బాగా తిరగబడినప్పుడు వస్తాయి. అందుకే మన సాంగ్స్లో ఎవర్ గ్రీన్ సాంగ్స్ ఏంటి చెప్పిన? అది ఓకేలేండి. అది ఆ 4వ కీర్తన చూసారా? ఆ 4వ కీర్తన, యెహోవా నా దేవా. సరిగ్గా ఆ టైంలో నేను రాసే ఆ టైంలో ఆ పాట రాసే టైంలో నా కండిషన్ ఏంటి చెప్పిన? ఇక నెక్స్ట్ సెమినార్కి నేను ఉంటాను లేదో నాకు తెలియదు, ఫ్యామిలీతో ఉంటాను లేదో నాకు తెలియదు, ఏమవుతుందో తెలియదు. ఆల్రెడీ ముమ్మరం అయిపోయినాయి నా గొడవలన్నీ. ఇక లాస్ట్ సెమినార్, అప్పటికే నాకు జడ్జ్మెంట్ ఇచ్చేస్తున్నారు. నేను ఒకటే రిక్వెస్ట్, జనవరి తర్వాత ఏదైనా చేసేయండి, కానీ జనవరి వరకు మాత్రం ఏదో ఒకలాగా వాయిదాలు పడేలాగా చూడండి సార్ అని నేను ఎంత బతిమాను. ఎందుకంటే అది మన చేతుల్లో లేని పని. వాయిదాలు పడిన దేవుని దయ వల్ల. జనవరి తర్వాత ఏమో తెలియదు. ఆ టైంలో దావీదు గారు పాడిన పాటే చెప్పండి మనం పాడుకున్నాం, యెహోవా నా దేవా. ఆ టైంలో వాయిస్ ఉంటుంది చూడండి. ఆ టైంలో దావీదు ఇట్లా అని మొదలవద్దు మనకి. యెహోవా
యెహోవా నాకు ఆధారము. ఆ మాటలు ఎప్పుడు అనుకున్నా, రాత్రి నిద్ర రాక పొద్దున్నే లేచి మైకి ముందు నిలబడితే వచ్చిన వాయిస్ అది. అందుకే పాటలైనా మెసేజ్లైనా ఎప్పుడు మనకి బాగా ఉంటాయి చెప్పిన, గుండెల్లో ఏదో ఒక బాధ ఉండాలి. ఎప్పుడు భక్తి బాగుంటుంది చెప్పిన, గుండెల్లో ఏదో ఒక బాధ ఉండాలి. ఇంకా నేను చెప్తున్నా, ఏదో ఒక సమస్యలు ఉండాలి. మనం ఏమంటాం, శ్రమలు తీసే ప్రభువా, శ్రమలు తీసే ప్రభు. శ్రమలు తీసేస్తే నిద్ర వచ్చేది నీకు. నా అంటే అర్థమవుతున్నా, శ్రమలు తీసేస్తే ప్రేయర్ అంత బ్యూటీగా ఉండదు. ఏదో ఒక శ్రమ ఉండాలి, ఏదో ఒక బాధ ఉండాలి, ఏదో ఒక కష్టం ఉండాలి. ఆ టైంలో దేవుడితో చాలా బ్రైట్గా మనం పెనుగులాడతాం. ఇప్పుడు చెప్పండి, దావీదు అరణ్యంలో ఉన్నప్పుడు ఏకాగ్రత వచ్చింది, దేవుడి మీద ఆధారపడుతుంట. పాటలు ఏమని రాస్తాడు చెప్పనా, ఈ 600 మంది కాదు, ఈ సైన్యము కాదు, నా విజయాలు కాదు, ఈ అరణ్యంలో నాకు ఆధారం ఏదన్నా ఉందంటే నీవే. అందుకే ఆయన పాటలు ఏమంటాడంటే, నా దాగు చోటు. చెప్పండి, దాగు చోటు అని చాలామంది రాస్తారు, కానీ అది ఏంటి తెల్లాలకి. నా దాగు చోటు అంటే ఏంటి? నన్ను శత్రువు తరుముతున్నప్పుడు, ఇబ్బందులు కలుగుతున్నప్పుడు నేను సురక్షితంగా దాక్కున్న స్థలం ఏదన్నా ఉందంటే నీవే. ఇలాంటి కండిషన్ అయిన పాటలు రాసుకుని, దేవా నన్ను కరుణించు, నాకు మేలుకరమైన కార్యములు జరిగించు. నాకు తెలుసు నీవు నన్ను ఏర్పరచుకున్నావు, ఖచ్చితంగా నా శత్రుల మీద నేను పగ తీర్చుకోవడం కాదు, నువ్వే పగ తీర్చుకుంటావు అని చెబుతూ 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 ఏం జరిగిందో చూద్దాం ఒకసారి. ముగించేద్దాం కిందకి. చదువు 23వ అధ్యాయం. అక్కడ 21వ వచనం చదువుతాం. సౌలు వార్త ఇట్లను, మీరు నా యందు కనికరబడినందున మీరు యెహోవా ఆశీర్వాదం కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, సౌలు అంటున్న మాటలు ఏంటంటే, తన దృష్టికి తాను చేస్తున్న కార్యాలు రైట్ అనుకుంటున్నాడు. రెండవది, తాను చేస్తున్న దుష్టమైన కార్యాలు కప్పుపుచ్చుకోవడానికి ఎవరి పేరు ఉపయోగిస్తున్నాడు? చాలామంది ఇదే పని చేస్తారు. చేయాల్సినవన్నీ చేసి ఏమంటారు చెప్పనా, చేయాల్సినవన్నీ చేసి దేవాలయం మీద ఒట్టండి అంటారు. నేను చిన్నప్పటి నుంచి చాలామంది చూసిన ఉంటాను. చేయాల్సినవన్నీ చేసి ఏమంటారు తెలుసా? గుర్తుపెట్టుకోండి, అప్పుల్లో అబద్ధాలు ఆడేసి, తెప్పల్లో అబద్ధాలు ఆడేసి, ఎదుటోడిని అన్యాయంగా మోసం చేసి, వీళ్ళు ఏమంటారంటే, నేనేం చేస్తున్నా అంతా చెప్పండి దేవుడు తెలుసు. వీళ్ళు చేస్తున్న దుష్టమైన కార్యాలు కప్పుపుచ్చుకోవడానికి ఎవరి పేరు ఉపయోగిస్తున్నారండి? దేవుడి పేరు. అందుకే చాలామంది వాళ్ళు చేస్తున్న చూడండి, దేవాలయం మీద, క్రొత్త నిబంధనలో ప్రభు చెప్పాడుగా, దేవాలయం మీద ఒట్టేస్తారు. ఇంకా బయలుని తనం అని చెప్పిన, బలిపేట మీద ఒట్టేస్తారు. ఇంకా బయలుని తనం చెప్పిన, దేవుడి మీదే ఒట్టేస్తారు. అది మన జనరేషన్లో అయితే బైబిల్ మీద కూడా చెప్పండి పట్టేస్తారు. నేను అడుగుతున్నాను, యెహోవా నామాన్ని అన్యాయంగా విస్తరిస్తే ద్వితీయోపదేశకాండంలో ఏమన్నా చెప్పిన, శాపగ్రస్తులు అవుతారు. సౌలు చేస్తున్న భయం లేని పని ఏంటంటే, దేవుడి నామాన్ని ఇష్టం వచ్చినట్టు ఉపయోగిస్తున్నాడు. దేవుడి నామాన్ని ఇష్టం వచ్చినట్టు ఉపయోగించి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. నువ్వు చేసే దుర్మార్గమైన పనులకి దేవుడు ఎందుకు అలాగే దేవుడిని ఇస్తాడు? నువ్వు చేసే పనికిమాలిన పనులకి అది దేవుని సేవ ఎందుకు అవుద్ది? నువ్వు చేసే ఈ వంకర పనులన్నింటికి దేవుడు మీకు ఆశీర్వాదకరంగా ఉంటాడు అలా ఎలా అనుకుంటా అంటే, నువ్వు చేస్తున్న పనుల్ని కప్పుపుచ్చుకోవడానికి ఏం ముసుకేస్తున్నాడు చెప్పండి? ఆధ్యాత్మికతనే ముసుకేస్తున్నాడు, దేవుడనే ముసుకేస్తున్నాడు. నీ ఎజెండా అంతా వంకర ఎజెండా. ఈ వంకర ఎజెండాని కప్పుకోవడానికి దేవుడినే జెండాగా చూపిస్తున్నాడు. అందుకే ఆ ద్వితీయోపదేశకాండం మీరు ఇంటికి వెళ్ళి చదవండి, 5:11 ఏమంటాడంటే, దేవుడి నామాన్ని వ్యర్థముగా ఉచ్చరించిన వాడు చెప్పండి శాపగ్రస్తుడు అవుతాడు. నువ్వు మాట్లాడితే దేవుడు అంటావు, మాట్లాడితే బైబిల్ అంటావు, మాట్లాడితే ఒట్టు అంటావు, మాట్లాడితే అదంటే నువ్వు అంత ఈజీ అనుకుంటున్నావా? నువ్వు వడంబడిగ్గా ఎవరినైనా పెట్టుకో, నువ్వు వడంబడిగ్గా ఏదైనా పెట్టుకో, నువ్వు మాటకి వడంబడిగ్గా మధ్యలోకి బైబిల్ని కానీ దేవుని కానీ లాక్కొచ్చావో శాపగ్రస్తులు అవుతాయో అనుకుంటున్నావు. అందుకే సాధ్యమైతే నిజం చెప్పండి, సాధ్యమైనంత వరకు నా మాట నువ్వు నమ్మితే నమ్మలేకపోతే మానే, నా మాట అవునంటే అవును, కాదంటే కాదు, ఇదే ఖచ్చితంగా స్థిరంగా చెప్పండి. కానీ మీ మాట నమ్మించడానికి దేవుడి నామాన్ని అనవసరంగా చెప్పండి, ఉచ్చరించకండి. సౌలు వ్యర్థముగా దేవుడి నామాన్ని ఉచ్చరించాడు కనుక తర్వాత ఏమైపోయాడు తెలుసా? శాపగ్రస్తుడైపోయి ఫిలిస్తీన్ల చేతిలో. తిరమరం లేనోడు బాణం వేస్తే అది అలాగే ఇలా తిరిగి ఎవరి గుండెలో కూర్చిపోయి చెప్పండి, శాపమది. ఎందుకు ఇలాంటివన్నీ మూట కట్టుకుంటున్నాడు? ఒట్టేయకు, అవునంటే అవును, కాదంటే కాదు, దేవుడి పేరు అడ్డెట్టుకో, బైబిల్ అడ్డెట్టుకో, దేవుని యొక్క మందిరాన్ని అడ్డు పెట్టుకో, బలిపేటను అడ్డెట్టుకో. చాలామంది ఇదిగో దేవుడి మందిరంలో నిలబడి తడిగుట్టలతో మేము ప్రమాణం చేస్తామంటే కప్పెట్టేసుకునే మాటలు అవన్నీ. నువ్వు అవునంటే అవునని, కాదంటే కాదని, నీ ఇష్టం వచ్చినట్టు దేవుడి పేరు ఉపయోగించుకో. చాలామంది ఈజీగా అబద్ధాలు ఆడేస్తారు. ఆ అబద్ధాలు కవర్ చేయడానికి మళ్ళీ ఎవరి పేరు ఉపయోగిస్తారు?
ఇవి వద్దు. నేను మళ్ళీ చెప్తాను, అబద్ధాలు వద్దు. నిజం చెప్పాలనిపిస్తే చెప్పండి, లేదా వాళ్ళకి చెప్పడం ఇష్టం లేదా, నాకు చెప్పడం ఇష్టం లేదని డైరెక్ట్ చెప్పండి. అంతేగాని దేవుడి పేరు మాత్రం చెప్పండి, అడ్డు పెట్టొద్దు. సరిగ్గా ఈ టైంలో ఆ మనిషి ఏమంటున్నాడు, 23 వచ్చిన చూడ ముగిద్దాం. మీరు బహు జాగ్రత్తగా ఉండి అతడు మరుగు తావులను కనిపెట్టి ఉన్న సంగతి నాకు తెలియజేయడానికి మరలా నా యొద్దకు రండని, అప్పుడు మీతో కూడా వత్తును. అతడు దేశములో ఎక్కడుండి నన్ను ఆ 22 మాటల వచనంలో ఒక మాట అండి, అతడు బహు యుక్తిగా ప్రవర్తించుచున్నాడని నాకు తెలిసింది కనుక పక్కా ల్యాండ్ మార్క్ ఎక్కడుందో నాకు చెప్పండి. యుక్తి అన్న మాటకి మూల పదాలు ఏమన్నా చెప్పినా చాలా జిత్తులు మారోడు అన్నాడు. ఎవరు జిత్తులు మారాడండి? సౌలు జిత్తులు మారాడు అయ్యుండి చెప్పండి. దావీదు. జనాలు ఎలాంటోళ్ళంటే మనం చేసే పనులన్నీ సేమ్ అందులో కూడా అలాగే చేస్తాడు అనుకుని అలా ఊహిస్తామండి. నా మాట అర్థమవుతున్నాయా? అంటే మనకు కొన్ని అలవాట్లు ఉన్నాయనుకోండి, సేమ్ అదే అలవాట్లు వాళ్ళకు ఉన్నాయనుకుంటా, అందుకే ఆ ట్రాన్స్లోనే చూస్తుంటాడు వాడు. నా మాటలు అర్థమవుతలేదు. ఇతడు జిత్తులు మారి ఇదే జిత్తులు మారి తెలివితేటలు ఎవరికి ఉన్నాయనుకుంటున్నాడు? దావీదుకు ఉన్నాయనుకోండి. అదే ట్రాన్స్లో ఆలోచించుకుని ఏమంటాడంటే, జిత్తులు మారోడు మీ అందరి కళ్ళు కప్పేస్తాడు, ఎక్కడున్నాడు నా పక్క చెప్పండి. నేను అడుగుతున్నాను, దావీదు జిత్తులు మారు కాదు, నేను మాట్లాడుతున్నాను. జిత్తులు మారోడు కనుక తప్పించుకున్నాడా? మనం మాట చెప్పిన, ఆయన జిత్తులు మారి ఆలోచన తప్పించుకోలేదు, జిత్తులు మారి ఆలోచనతో తప్పించుకోలేదు, జిత్తులు మారి పనులు చేసి జిత్తులు మారి నక్కలాగా ఆయన తప్పించుకోలేదు. ఎందుకు తప్పించుకున్నాడంటే దేవుడి పట్ల అతనుకున్న విశ్వసనీయతను బట్టి తప్పించుకున్నాడు. దేవుడు అతన్ని చెప్పండి కాపాడు. ఒక మాట మీకు చెప్తాను, సీక్రెట్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇది లైఫ్లో ఎప్పుడు బండగ ఇలాంటి పునాదురాల్లో గుర్తుపెట్టుకోండి. దావీదు వర్ది వెళ్ళడానికి కారణం ఏంటి చెప్పిన, దావీదు దేవుని మీద ఆనుకున్నంత కాలము ఆయన తల వెంట్రుకు కూడా ఎవడో పీకలేకపోయాడు. మీరు గుర్తుపెట్టుకోండి, ఇదే సీక్రెట్. మనం దేవుడి మీద ఆనుకున్నంత కాలం ఎవ్వరు ఏమీ బాగా వాళ్ళు ఆగుతారు, పరిగెట్టించే వాళ్ళు పరిగెట్టిస్తారు, తీసేయాలనుకుంటారు. రకరకాల ప్లాన్స్ మన వెనకాల జరిగితే ఎన్ని జరిగినా ఒక మాట గుర్తుపెట్టుకోండి, మనం దేవునికి దగ్గరకు ఉన్నంతకాలం ఎవడో ఏమీ చేయలేదు. మొరిగే వాళ్ళు మొరగడమే, అరిసే వాళ్ళు అరవడమే, కుళ్ళిపోయే వాళ్ళు కుళ్ళిపోవడమే. ఎన్ని చేసినా ఆయన అదృశ్యాస్తం ఎప్పుడు మనకు తోడుంటుంది. దినదినం దేవుడు మనల్ని ఆశీర్వాదకరంగానే మారుస్తాడు. అందుకే దావీదు జిత్తులు మారి ఆలోచన వల్ల తప్పింపడలేదు, దేవుని దయ వలన తప్పింపడ్డాడు. సరిగ్గా టైంలో తప్పింపడుతున్నప్పుడు ఏం జరుగుతుంది? 24 వచనం చదవండి ఒకసారి. అంతటి వారు లేచి, నెక్స్ట్ ఇమేజ్ రెడీ చేద్దాం. సౌలు కంటే ముందు ఇప్పుడు చెప్పండి, అక్కడున్నాను అక్కడ పరిగెట్టుకొస్తే అక్కడుండి ఎక్కడ పరిగెట్టుకొచ్చారు? మళ్ళీ జీపు ప్రాంతాన్ని పరిగెట్టుకొచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇమేజ్ అక్కడికి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో మీరు చూడండి. త్వరగా అంటే ఆగిపోమని కదా, త్వరగా చదవమని చదువు. సౌలు అతని జనులు, మీకు కంటెంట్ ఎవరిస్తాను మీరు చూడండి. సౌలు అతని జనులు తిరుగుతున్నారు అంటే మొత్తం మీద పక్కా ఇన్ఫర్మేషన్ జీపీలు యూదులు ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత మీకు అధ్యాయం మీరు చదువుతుంటే ఇంటికి వెళ్ళి చదవడం చాలా ఇంట్రెస్ట్ కూడా, ఇంటికి వెళ్ళి చదవండి. ఇక పక్కా దావీదు దొరికేసాడు. ఖచ్చితంగా ఈ అధ్యాయంలో దావీదు సౌలుకి దొరికేశాడు. కానీ చిన్న మెరుపు లాంటి అద్భుతం వలన దావీదు తప్పించుకున్నాడు. ఆ మెరుపు లాంటి అద్భుతం ఏంటి చెప్పిన, గ్లోబల్ పొజిషన్ మీరు జాగ్రత్తగా చూస్తే ఈ పైన మీకు కనబడుతుంది చూస్తారా, ఈ కనబడుతున్న ఈ రాతి శిల, ఆ శిల ఏదైతే కనబడుతుందో ఈ శిల అవతల సౌలు సైన్యం ఎదుగుతున్నారట, ఆ శిల అవతల దావీదు సైన్యం తిరుగుతున్నారట. ఈ అవతల దావీదు తిరిగితే అవతలేమో సౌలు సైన్యం తిరుగుతున్నారు. అంటే వాళ్ళకి అడ్డున్నది ఏంటి? ఒక్క శిల. ఆ శిల వైపు నుంచి ఎవడైనా అట్టేపుకి వచ్చినా, ఈ శిల వైపు నుంచి ఎవరైనా ఇటు వచ్చినా, ఇరుగో ఇక్కడ ఖచ్చితంగా, అంటే ఇంచుమించు ఒకరి శ్వాస ఒకరి స్వరం ఒకరికి వినబడేంత దగ్గరగా వచ్చేసారు. ఇంత దగ్గరగా వచ్చేసినప్పుడు ఇప్పుడు దేవుడు కలెక్ట్ చేసుకోకపోతే ఖచ్చితంగా దావీదు సౌలుకి దొరికేస్తాడు. అప్పుడు వచ్చిన విచిత్రమైన మెరుపు లాంటి అద్భుతం ఏంటంటే, గిబియా నుంచి ఒకడు పరిగెట్టుకుని వచ్చాడు. ఆహాన్ని దూత అని రాశారు తెలుగులో. అంటే ఒక దూత పరిగెట్టుకుని వచ్చి, దూత అంటే పరలోక దూత కాదు, ఒక వార్తావారుడు పరిగెట్టుకుని వచ్చి అన్నాడట, అయ్యా దావీదుని తర్వాత అన్నా తీద్దాం కానీ
ఫిలిస్తీన్లు మన పట్టణం మీద పడిపోయారు. ఇప్పుడు చెప్పండి, ఈ రాజకీయం ఎవరిది? దేవుడిది. ఈ అద్భుతం ఎవరిది? దేవుడిది. గుర్తుపెట్టుకో, ఒకడు మనకి స్కెచ్ చేస్తే చెప్పండి, వాడికి దేవుడు స్కెచ్ చేస్తాడు. గుర్తుపెట్టుకో. ఇంచుమించు దొరికేసాడు, చేతుల్లోకి వచ్చేసాడు అనుకునే సమయానికి, ఇక దొరికేస్తున్నాడు అనుకునే సమయానికి వార్త పంపించాడు. అచ్చు దేవదూత వచ్చిందన్న ఫీలింగ్ వస్తుంది ఇక్కడ చదువుతుంటే. అచ్చు దేవదూతే వచ్చిందన్న ఫీలింగ్లో అతడు వచ్చి అన్నాడు, అయ్యా ఇట్లుండగా దూత అతని యొద్దకు వచ్చి, నువ్వు త్వరగా రమ్ము, ఫిలిస్తీన్లు దండెత్తి వచ్చి దేశంలో చొరబడి ఉన్నారని చెప్పగా, సౌలు దావీదును తరువుట మాని వెనుకకు తిరిగి కాబట్టి సెలాహ అనే శిల ఉందట. ఆ శిల పేరు భయము విముక్తికి సంబంధించిన శిల. ఇదిగో ఆ శిలే. ఫస్ట్ ఇమేజ్ చూపిస్తాం ఒకసారి. ఫస్ట్ ఇమేజ్ మీకు కనబడుతున్నది ఇదే. ఒకసారి జూమ్ చేయి. అది ఈ శిల. మన జోగ్రఫికల్గా చూస్తే ఇలా రా ఒకసారి, జీపీఎస్ అలా పక్క జరుపు. ఏదైతే కనబడుతుంది ఈ ప్రాంతాల్లోనే ఆ శిల ఉంది. ఆ ప్రాంతంలోనే దావీదు తప్పించుకున్నాడు. క్షమించండి, తప్పింపబడ్డాడు. ఎవరు తప్పించారు చెప్పండి? దేవుడే తప్పించాడు. ఇప్పుడు చెప్పండి, ఇంచుమించు 23వ అధ్యాయంలో దావీదు అయిపోవాలి, కానీ దావీదుని కాపాడింది అద్భుతంగా ఎవరు చెప్పండి? దేవుడు కాపాడు. ఆ తర్వాత దావీదు అక్కడ నుండి పోయి ఎన్గెడి అంటారు. ఇప్పుడు ఫస్ట్ దాని సౌండ్ ఇప్పుడు ప్రజెంట్ పేరు ఎన్గెడి అనే ప్రాంతానికి వచ్చి అక్కడ నిలిచింది. అంటే జీపు అరణ్యానికి, నెక్స్ట్ ఇంకో ఇమేజ్ ఉందా మీ దగ్గర? జీపు అరణ్యానికి సుమారు 14 మైళ్ళ దూరంలో ఉంటుంది. నెక్స్ట్ ఇమేజ్ ఉందా మీ దగ్గర? జీపు అరణ్యం నుంచి నెక్స్ట్ ఇదేనా? నెక్స్ట్ ఇంకా లేదా? నెక్స్ట్ అదే మిస్ అయి ఉంటుంది. ఏదైతే ఉందా? ఏనేగది ఉందా? నాకు కనబడట్లేదు. ఎక్కడ ఉంది? మృత సముద్రం పక్కన ఇక్కడ డౌన్లో జీప్ మనకు కనబడుతుంది. ఇక్కడి నుంచి హెన్గెడి అంటారు దాని ప్రజెంట్ సౌండ్. ఆ ఏరియాకి ప్రజెంట్ దావీదు గారు వచ్చేసారు. అంటే ఇక్కడి నుంచి అదే ఎన్ఏగది అని వచ్చింది కానీ స్పెల్లింగ్ మిస్టేక్. అది ఎన్గెడి ఏదైతే ఉందో ఇక్కడి నుంచి ఆ ప్రాంతానికి దావీదు గారు తప్పించుకున్నారు. మీకేమర్థమవుతుంది? దావీదుని దేవుడు కాపాడుతూనే వచ్చాడు. ఇది దేవుని ప్రణాళిక, దేవుని కార్యాలు. దేవుడు కోరుకున్న మనుషుడికి ఎవడెన్ని చేద్దామనుకున్నా, ఆ చేద్దామనుకున్న వాడి చేతిలో ఎంత అధికారం ఉన్నా, ఎన్ని ఆలోచన వాడుకున్నా, వాళ్ళందరినీ భంగపరిచేవాడు ఎవరు చెప్పండి? మన దేవుడు. ముగిస్తున్నాను ఒక మాట. ఒకవేళ దావీదు ఈ 23వ అధ్యాయంలో చనిపోయాడు అనుకోండి. ఈ 23వ అధ్యాయంలో దావీదు చనిపోతే రాబోతున్న దేవుని కుమారుడైన మెస్సయ్యకి సింహాసనం ఉంటుందా? అందుకే దావీదు చనిపోవాలంటే ఎవరో ప్రణాళిక భంగమైపోద్ది చెప్పండి? మెస్సయ్య ప్రణాళిక భంగమైపోతుంది. మెస్సయ్య ఆ సింహాసనం ఎక్కాలి అంటే 23వ అధ్యాయంలో దావీదును అవసరమైతే శిల కాపాడుతుంది, సముద్రం కాపాడుతుంది, ఎడారి కాపాడుతుంది, వనము కాపాడుతుంది, గాలి కాపాడుతుంది, సుడిగాలి కాపాడుతుంది, అన్నీ కాపాడుతాయి. ఎందుకు ఇవన్నీ కాపాడుతాయి అంటే వీటన్నిటిని ఉపయోగించుకుంటున్నది ఎవరు చెప్పండి? దేవుడు. దావీదుని దేవుడు ఎల్లకాలం కాపాడు. ఎందుకు కాపాడుతున్నాడంటే ఇంత రాజకీయాల మధ్య, ఇన్ని పరుగుల మధ్య దావీదుని ఎందుకు అలా కాపాడుకుంటూ వస్తున్నాడంటే ఈ మనుష్యుడు ద్వారా చెప్పండి మెస్సయ్య త్వరలోనే రాబోతున్నాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నన్ను నా బిడ్డల్ని, నా సంసారాన్ని, అన్నిటినీ దేవుడు కాపాడాలి అంటే మీకు ఒకటే సూత్రం, మీరు మెస్సయ్య కొరకు పనికి రావాలి.